చిన్న చిన్న పిల్లలు అంటే తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. ఎందుకు? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కదా, నాకు ప్రెగ్నెన్సీ రాదు అని. బట్ దే ఆర్ ఛాన్సెస్. పాపం చాలా ఇన్నోసెంట్గా ఉంది అమ్మాయి. ఏంటి కంప్లైంట్ ఏంటమ్మా అని అంటే కడుపులో అప్పుడప్పుడు నొప్పి వస్తుంది అని చెప్పి ఆ అమ్మాయిని ఎన్ని రకాలుగా అడుగుతున్నా చెప్పటం లేదనమాట, తెలియటం లేదు తనకి. అప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర మా వాళ్ళ తాత వరుస అవుతారంట. లేదక్క అతను నన్ను ఎక్కడెక్కడో టచ్ చేశాడు. అప్పుడు ఇంట్లో తీసుకెళ్ళాడంట. ఆయన ఇంట్లో తీసుకెళ్ళి హీ గేవ్ హర్ సంథింగ్. ఎందుకు చేశారు ఇలాగంటే మేము వీడియోలో చూసాం. చూసిన తర్వాత మనం చేద్దామని అన్నాడు తను. మరి ఇలా చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందని నీకు తెలీదా అంటే తెలీదక్క. ఇలాంటివి మనం ప్రివెంట్ చేయాలి అని అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పీసీఓడి ఉన్నది అన్నారు మేడం, పీసీఓడి ఉన్నది మేడం అని. అది దేనివల్ల వస్తుందంటే అంతే, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండ్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. మేల్స్లో కూడా ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే స్పర్మ్. మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి న్యాచురల్ గా పిల్లలు పుట్టకపోతే సో ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. ఈ డేస్ లో కలిస్తేనంట ఫస్ట్ పుట్టబోయే బేబీ బాబు పీరియడ్ వచ్చిన 3rd డే నుంచి ఆ ఫస్ట్ 5 days వాళ్ళు దే యూస్ టు హ్యావ్ అన్నమాట. ఐవీఎఫ్ త్రూ ఒకవేళ పిల్లల్ని కంటే సో అంటే పుట్టిన బేబీ హెల్తీగా ఉండదు, చూడ్డానికి అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటారు పిల్లలు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. సో వీటిపైన మీరు ఏం చెప్తారు? నేను కూడా విన్నా, చాలా కామన్. చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు అనమాట కౌన్సిల్ చేసినప్పుడు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. గెస్ట్ ఎవరు కాదు, డాక్టర్ ఎన్ఎస్ సాయానుష గారు. నమస్తే మ్యామ్. నమస్తే శివ. ఎలా ఉన్నారు మ్యామ్? ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యూ? సూపర్ మ్యామ్. ఎట్లా నడుస్తుంది మీ క్లినిక్? బాగుందా? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. సో అంటే మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు మేడంని పక్క మనం ఒక ఇంటర్వ్యూ ప్లాన్ చేయాలి మేడం అని చెప్పేసి అనుకున్నా. సో ఎందుకంటే ఇప్పుడు ఈ సొసైటీలో చాలా మంది యూత్ ఏంటంటే సో అంటే వాళ్ళు తినడం, వాళ్ళ ఫుడ్ కానీ కరెక్ట్గా తినకపోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. సో వాళ్ళ గురించి మనం ముఖ్యంగా మాట్లాడాలని చెప్పేసి నేను అనుకున్నా. సో ముఖ్యంగా స్త్రీలల్లో అంటే ఉమెన్స్లో మనం చూసుకుంటే సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో చాలా మందిలో అంటే మనం ఇట్లా 5 మందిలో చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది, 5 మందిలో ఒకరికి పక్కా ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అసలు ఎందుకు వస్తుంది? సో ఇప్పుడు అయితే అసలు అవుట్ ఆఫ్ 10 తీసుకుంటే 9 మెంబర్స్కి ఉంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఓకే, నాట్ ఓన్లీ యంగ్ ఇండివిజువల్స్, అంటే యంగ్ పిల్లల్లోనే కాదు, మ్యారేజ్ అయిపోయి ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయి పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా అంటే ఇంక ఏజ్తో సంబంధం లేదనమాట. ప్రతి ఒక్కరిలో మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది మన జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్లో. సో ముందు తరాల్లో ఇలా కనిపించలేదు, ఇలా లేదు. వై, ఎక్కడ ఫాల్ట్ ఉన్నది? సో దీని గురించి మనం చూస్తే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ చూసుకుందాం. ఫుడ్, సో మెయిన్ ఫుడ్ కాబట్టి జంక్ ఫుడ్స్ ఒకటి పిల్లల్లో బాగా అలవాటు అయింది. ఏంటంటే జంక్ ఫుడ్స్, చాక్లెట్స్ కానీ బయట ఈ పిజ్జాస్, బర్గర్స్, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఫుడ్స్. నెక్స్ట్ ఎందుకంటే ఈ ఫుడ్స్లో ఏంటంటే అందులో ఏం వాడతారో మనకు తెలీదు. సో బోల్డెన్ కలర్స్ వాడతారు, నెక్స్ట్ సమ్ టేస్టీ సాల్ట్స్ అని చెప్పి ఏవో వాడతారు. ఆల్ దీస్ ఆర్ ఫిల్డ్ విత్ కెమికల్స్. సో కెమికల్స్ అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యాక్టివిటీ లెవెల్. అంతకుముందు మనం ఏంటంటే చిన్నప్పుడు హాలిడేస్ వచ్చినా లేదంటే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే బయటికి వెళ్ళి చుట్టూ ఉన్న పిల్లలతో ఆడుకునేవారు. ఇప్పుడు లేదు, ఇంట్లో కూర్చుంటారు, టీవీ కానీ ఫోన్, టీవీ కూడా కాదు, ఫోన్, మొబైల్ ఫోన్, ఎవరికి ఫోన్ వాళ్ళు పట్టుకొని కూర్చుంటారు. సో అక్కడ యాక్టివిటీ లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్ అనమాట. అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, అంటే మనం వాడే ప్రోడక్ట్స్ కూడా ఫుల్లీ కెమికల్స్. అంటే ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నాం మనం ఇప్పుడు? ఫర్ ఎగ్జాంపుల్ రూమ్ ఫ్రెషనర్స్ వాడతామా? అవును. కామన్గా ఇంట్లో వాడేది ఏంటి? ఫినాయిల్స్ వాడతామా? వాడతాము. బాత్రూమ్ క్లీనింగ్కి ఇంకొకటి ప్రోడక్ట్ కెమికల్ వాడతాము కదా. నెక్స్ట్ కాస్మెటిక్స్, నెయిల్ పాలిష్ వాడతాము. నెక్స్ట్ లిప్స్టిక్స్, పౌడర్స్ అని, ఇవన్నీ దే ఆర్ ఫిల్డ్ విత్ కెమికల్స్. ఈ కెమికల్స్ ఏంటి? థాలేట్స్ అని, ఫినాల్స్ అని, ఇలాంటి కాంపౌండ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేస్తాయనంటే టోటల్గా హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తాయి. మన బాడీలో ఎండోక్రైన్
హార్మోనల్ సిస్టమ్ ఉంటుంది కదా, ఇవన్నిటిని డిస్టర్బ్ చేసేస్తాయి. సో డిస్టర్బ్ అయినప్పుడు ఎక్కువ మేజర్ ఎఫెక్ట్ ఫీమేల్స్ మీద పడుతుంది కదా, ఎందుకంటే ఫీమేల్ బాడీలోని ఏంటంటే హార్మోన్స్ అనేవి ఇట్స్ ఎ సైకిల్ మనకి ఫస్ట్ 14 days ఒకలా ఉంటుంది, నెక్స్ట్ 14 days ఒకలా ఉంటుంది, పీరియడ్ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. సో దిస్ ఇస్ అ సైకిల్. సో ఏదైనా సరే మేజర్ ఎఫెక్ట్ దేని నుంచి వచ్చినా సరే, బీట్ ఐదర్ ఫుడ్ కానీ లేదంటే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ అయినా సరే ఏమవుతుంది, ఇది ఎఫెక్ట్ అంతా హార్మోన్స్ మీద పడుతుంది. హార్మోన్స్ మీద పడినప్పుడు ఏంటి, మెయిన్ బ్రెయిన్ నుంచి మనకు సిగ్నల్ రిలీజ్ అవుతుంది. ఆ సిగ్నల్ రిలీజ్ అయినప్పుడు అది మనకి ఓవరీస్ మీద అంటే అండాశయాల మీద యాక్ట్ చేసి దాని మీద అదే హార్మోన్స్ రిలీజ్ అయ్యి అలా పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైంకి రావడం, కరెక్ట్ టైం అండ్ కరెక్ట్ ఫ్లో, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఫ్లో రావడం అంటే జరుగుతాయి. ఎప్పుడైతే ఈ డిస్ట్రప్టర్స్ వెళ్ళినప్పుడు అంటే ఈ కెమికల్స్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. సో బ్రెయిన్ నుంచి మనకి రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్ అనమాట రిలీజ్ అవ్వదు. రిలీజ్ అవ్వలేనప్పుడు అప్పుడు అండాశయాల నుంచి హార్మోన్ ఏదైతే రిలీజ్ అవ్వాలో అది రిలీజ్ అవ్వదు. అప్పుడు ఏమవుతుంది, పీరియడ్స్ రావు. అయితే పీరియడ్స్ రావు, లేదు అని అంటే ఇర్రెగ్యులర్ అయిపోతాయి, లేదు అంటే షార్టర్ సైకిల్స్లో రిలీజ్ అయిపోతాయి. సో ఇవన్నీ ఇప్పుడు మనం ఏమైతే మాట్లాడుకున్నాం ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనమాట హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో మరి ఇవి ఎలా ప్రివెంట్ చేయగలం మనం అని అంటే చిన్న చేంజెస్ అనమాట. ఫస్ట్ స్టార్ట్ విత్ స్మాలర్ చేంజెస్, చిన్న స్టెప్స్ తీసుకోవాలి. ఒకేసారి అన్నీ చేసేయాలనుకుంటే ఖచ్చితంగా చేయలేము. చిన్న స్టెప్స్. ఫస్ట్ ఏంటంటే మనం ఏదైతే అలవాటు చేస్తామో అదే పిల్లలకి అలవాటు అవుతుంది. యాజ్ యూ సో యూ రీప్ కదా, మనం ఏ విత్తనం నాటితే చెట్టు అదే వస్తుంది. సో మనం ఏం అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అవుతుంది. సో ఫస్ట్ ఏంటంటే మనం కంట్రోల్ చేసుకోవాలి. మనం కూడా జంక్ ఫుడ్ని మెల్లిగా అవాయిడ్ చేయాలి. అది సో దట్ పిల్లలకు కూడా అది అవాయిడ్ చేసి మన హెల్దీ ఫుడ్ అంటే మనకేం అలవాటు, నువ్వులుండలు, పప్పుండలు, ఇంట్లో చేసినవి. ఓకే, అఫ్ కోర్స్ ఐ అగ్రీ, ఇప్పుడు ఈ కాలంలో టైం ఉండదు ఎవరికి అంత చేసేంత. సో ఆర్గానిక్ ఫుడ్స్ అని అవైలబుల్గా ఉన్నాయి. అట్లీస్ట్ టేక్ అ స్టెప్ ఫార్వర్డ్, అట్లీస్ట్ అలాంటివి తీసుకుంటే బెటర్. ఓకే, అవి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటే మనం ఇప్పుడు ఆర్గానిక్గా పండించుకునే స్టేజ్లో లేవు. అట్లీస్ట్ దాన్ని వాష్ చేసే పద్ధతి అంటే వెనిగర్లో కానీ లేదంటే మనం తెచ్చుకున్న వెంటనే సాల్ట్ వాటర్తో బాగా వాష్ చేయాలన్నమాట, ఎక్కువ వాష్ చేయాలి. వెనిగర్ కానీ ఇవేం చేస్తాయంటే మనకి పెస్టిసైడ్స్ అన్నీ వాష్అవుట్ చేసేస్తాయి అన్నమాట. అలా సో మనం ఏంటి ఇప్పుడు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ హెల్దీ తినాలి అని అంటాము, తెచ్చుకుంటాం. అవి కానీ ప్రాపర్గా వాష్ చేయలేదు అనుకోండి, హై అమౌంట్ ఆఫ్ పెస్టిసైడ్స్ మనకి ఆకుకూరల మీదే ఉంటాయి కదా. సో ఖచ్చితంగా వెనిగర్తో కానీ లేదంటే సాల్ట్ వాటర్తో కానీ ఫ్రెష్గా మంచిగా వాష్ చేసేసుకొని దెన్ యూ కెన్ కుక్. అలా ఇలాంటి చిన్నవి. నెక్స్ట్ వచ్చేసి యాక్టివిటీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ యాక్టివిటీ. ముందు యాక్టివిటీ ఎంత ఎక్కువ ఉందనుకోండి అప్పుడు బాడీ ఏదైనా టాలరేట్ చేయగలదు. టీవీస్, ఫోన్స్ కాదు, చక్కగా ఎండలో ఆడుకోవాలి, మట్టిలో ఆడుకోవాలి, ఇసుకలో ఆడుకోవాలి, వాళ్ళు వానలో తడవాలి. అప్పుడే వాళ్ళ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, గ్రోత్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఇమ్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలకి? 24 గంటలు ఆ ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎదుర్కొనే రోగనిరోధక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దే నాట్ ఎక్స్పోజ్ టు ఎనీథింగ్. అంతే, ఆడాలి బయట. ఎంత ఆడితే వాళ్ళ బోన్స్ అంత స్ట్రాంగ్ అవుతాయి, అంత ఆకలి బాగా వేస్తుంది, ఫుడ్ అప్పుడు అంత బాగా తింటారు. అలా ఫస్ట్ ఈటింగ్ అది ఉండదు అనమాట చక్కగా. నెక్స్ట్ కెమికల్స్ మనం ఫస్ట్ అవాయిడ్ చేయాలి. ఫ్రేగ్రెన్సెస్ ఉండాలి, కంఫర్ట్ వాడతాం మంచి స్మెల్ రావాలని చెప్పి. ఒకప్పుడు మనకి ఇవేమి ఉండేవి కాదు. సో ఇవి అవాయిడ్ చేసుకోవాలి మనం. అంటే మనం డైలీ వాటిని పర్ఫ్యూమ్స్ ఇవి మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసేసుకోకుండా ఎప్పుడో ఒకసారి అన్నట్టు చేసుకుంటే వీ కెన్ కొంతవరకు మనం ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఏంటి, హెల్త్ అయితే ఏంటి, వీ కెన్ రెగ్యులేట్ అనమాట. ఓకే, అలా. సో అంటే ఇప్పుడు చాలా మందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో అంటే ఇట్లాంటి వాళ్ళకి పిల్లలు పుడతారా అంటే ఇది ఒక మిత్ ఉంది, అంటే పుడతారో పుట్టరో అన్నట్టు అదొకటి. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు పుడతారో లేదో అన్నట్టు ఈ రెండింటిపైన కొంచెం చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు? సో ఇప్పుడు కొంతమందికి అదే పీరియడ్స్ రావు, టైంకి రావు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకా ఇందులో 2 సినారియోస్ ఉన్నాయి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 2. ఫస్ట్ వచ్చేసి నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోయాయి, సో నేను కన్సీవ్ అవ్వలేనేమో అని అనుకుంటారు. కానీ అలా కాదు. సో పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యాయి, ఎందుకు ఇర్రెగ్యులర్ అయ్యాయో మనం చూసుకోవాలి. దాన్ని బట్టి
ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని ఆ కోర్స్ అనేది ఏదైతే ఒక గైనకాలజిస్ట్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో అది అలా యూజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీ బాడీలో ఉన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్లియర్ అయ్యి మీ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవుతాయి. దాని తర్వాత మీరు కన్సీవ్ అవ్వచ్చు. మిగతా అన్ని ఫ్యాక్టర్స్ బాగానే ఉంటే మీరు కన్సీవ్ అవ్వచ్చు, ప్రెగ్నెంట్ అవ్వచ్చు. అది నెక్స్ట్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే నేను చెప్పాను కదా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని చెప్పి వస్తుంటారు చాలామంది. అంటే మనకి మెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నారు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా సరే, మేడం నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసే నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు, 3 months తనకి 3 months అవుతుంది పీరియడ్ రాలేదు. నా దగ్గరికి వచ్చారు, మేడం 3 months అయింది నాకు పీరియడ్స్ రాలేదు అంటే, మ్యారీడ్, షీఈస్ మ్యారీడ్, మరి ఏంటమ్మా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని చూసుకున్నావా, నీ పీరియడ్ రాలేదు కదా అంటే జనరలీ తనకి అరౌండ్ 2 monthsకి 2.5 monthsకి అలా వచ్చేస్తుంది అనమాట పీరియడ్. సో 3 months దాటేసింది అయినా పీరియడ్ రాలేదు. మరి నువ్వు చెక్ చేసుకున్నావు అని అడిగితే లేదు మేడం చెక్ చేసుకోలేదు అని అన్నది. ఎందుకు చెక్ చేసుకోలేదంటే ఎందుకంటే నాకు ఎప్పుడు ఇర్రెగ్యులర్గానే ఉంటుంది, అలానే మిస్ అయిందేమో పీరియడ్ అని నేను అనుకున్నాను అని అన్నది. చెక్ చేసి చూస్తే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అనమాట. సో షీ వాజ్ ప్రెగ్నెంట్. అది అంటే అనుకుంటారు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కదా నాకు ప్రెగ్నెన్సీ రాదు అని, బట్ దే ఆర్ ఛాన్సెస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అది కూడా మన మైండ్లో పెట్టుకోవాలి. అందుకే ఎప్పుడు పీరియడ్స్ స్కిప్ అయినా, ఎప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయినా సరే ఇమీడియట్లీ కన్సల్ట్ యువర్ డాక్టర్. లేదు మీరు పీరియడ్స్ స్కిప్ అయ్యారు అంటే ఇఫ్ యు ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ ఒక యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. ఎందుకు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి, దాని తర్వాత ఎందుకు స్కాన్ చేసుకోవాలని నేను స్ట్రెస్ చేస్తున్నానంటే, నేను పర్సనల్గా ఒక పేషెంట్ని, నాకు ఇప్పటికీ తన టచ్లో ఉంది నాతోని. తను ఏంటంటే షీ వాజ్ యంగ్, 25 years old. తన మ్యారేజ్ కూడా ఫిక్స్ అయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, షీ వాట్ ఎంగేజ్డ్. సో తను వాళ్ళ అదే ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ చేసుకోబోయే అబ్బాయి, సో ఏంటంటే ప్రెగ్నెంట్ అనమాట. షీ బికేమ్ ప్రెగ్నెంట్ అయింది. సో షీ మిస్డ్ అ పీరియడ్. తను వెంటనే ఏం చేసిందంటే పీరియడ్ మిస్ అయింది అని చెప్పేసి చెక్ చేసుకోలేదు. చెక్ చేసుకోకుండా సివియర్ పెయిన్ అనమాట. ఆఫ్టర్ మిస్ అయిన 15 daysకి అలా సివియర్ అబ్డామినల్ పెయిన్ వస్తుందని చెప్పి వచ్చారు హాస్పిటల్కి. తీరా చూస్తే ఏంటి అంటే పెయిన్ వస్తుంది అంటే చెక్ చేస్తే ఏంటంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. సరే ఓకే దట్ ఈస్ పాజిటివ్. ఇంకా బట్ తన బీపీ ఫాలో అయిపోతుంది. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనమాట. ఎమర్జెన్సీగా అప్పటికప్పుడు స్కాన్ చేస్తే ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లో వచ్చింది. సో ప్రెగ్నెన్సీ అనేది మనకి గర్భసంచి ఉంటుంది, పక్కన ట్యూబ్స్ ఉంటాయి, ట్యూబ్లో వచ్చింది అనమాట ప్రెగ్నెన్సీ. అదేంటంటే పగిలిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 10-15 days కాబట్టి పగిలిపోయి లోపల ఇంటర్నల్గా బ్లీడ్ అయిపోతుంది. అందుకే బీపీ వాజ్ ఫాలింగ్ డౌన్, తనకి సివియర్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, తన పీరియడ్ మిస్ అయింది ఒకటి, వెంటనే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోలేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ మనం చేసుకొని ఉండుంటే ఇమీడియట్గా ఓకే నేను పీరియడ్ మిస్ అయ్యాను, నాకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. నేను అర్జెంట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కాన్ తీస్తాం. ఎందుకు ఈ స్కాన్ ఇంపార్టెంట్ తెలియాలి, మనకి లొకేషన్ తెలియాలి. ఓకే ఇంట్రాయూట్రైన్గా ఉంది ప్రెగ్నెన్సీ అంటే ఫైన్, పర్వాలేదు, ఇట్స్ నాట్ అంత ఎమర్జెన్సీ ఏం కాదు, మనం డీల్ చేయొచ్చు. ఓకే ట్యూబ్లో వచ్చిందంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. నాకు ఒక డౌట్, ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే కదా వచ్చేది కాదా? ప్రెగ్నెన్సీ గర్భసంచిలోనే వస్తుంది, ట్యూబ్స్లో కూడా రావచ్చు, ఓవరీస్లో అండాశయాల మీద రావచ్చు, పొట్టలో ఎక్కడో రావచ్చు. దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఎక్టోపిక్ అంటే అవుట్ సైడ్ అనమాట, అవుట్ సైడ్ ద యూట్రస్. అలా ఎక్కడ పడితే అక్కడ వస్తే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. సో అంటే ఎక్కడ పడితే అక్కడ వస్తే హెల్త్ ఇష్యూస్ ఏం రావా? వస్తాయి, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. అదే ఖచ్చితంగా సర్జరీ కానీ చెయ్యాలి. అదే నేను చెప్పాను కదా, సైలెంట్గా ఉండి ఇంకా సివియర్ పెయిన్ వస్తుంది, రప్చర్ అయ్యి లోపల బ్లీడింగ్ అయిపోతుంది, పగిలిపోద్ది అనమాట ట్యూబ్. ఆ ట్యూబ్ ఏంటి చాలా వాస్కులర్గా ఉంటాయి, బ్లడ్ సప్లై చాలా ఎక్కువగా ఉంటుంది, పగిలిపోయి అదేమవుతుందంటే బ్లీడ్ అవుతూ ఉంటుంది అంటే పేషెంట్ చనిపోతారు. గోయింగ్ అంత బ్లడ్ లాస్ అయిపోయి చనిపోతారు అనమాట. ఆ బ్లడ్ లాస్ మనం బయటకు కనిపించదు, లోపల లీక్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో బీపీ డౌన్ అయిపోతూ ఉంటుంది, ఇవన్నీ అవుతాయి. అది రూల్ అవుట్ చేసుకోవడానికి ఫస్ట్ యూరిన్, అందుకే అంటాం మీరు చాలా వీడియోస్ చూసుంటారు నా వీడియోస్లో, పీరియడ్ స్కిప్ అవగానే ఫస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి, మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి, స్కాన్ చేయించుకోండి. ఎందుకు, ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మనం
ప్రివెంట్ చేయడానికి అనమాట. చూసి ప్రాంప్ట్గా ట్రీట్మెంట్. ఇప్పుడు దాని సైజ్ చిన్నగా ఉందనుకోండి, ట్యూబ్లో ఇంజెక్షన్స్ ద్వారా క్లియర్ చేయొచ్చు. ఓకే, సర్జరీ వరకు ఏం వెళ్ళిపోక్కర్లేదు. అన్ని ఎక్టోపిక్స్ ఏం సర్జరీ వరకు వెళ్ళక్కర్లేదు. ఇంజెక్షన్స్ ఇచ్చుకొని దాన్ని మానిటర్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో అక్కడ ఏంటి, మనకి ట్యూబ్ని సేవ్ చేసినట్టే కదా. సో ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి మనం ఓకే ఆ ట్యూబ్ని కాపాడినట్టే కదా. అలా సో డిలే చేస్తే ఇది ప్రాబ్లమ్. ఓకే. సో ఐ ఆల్వేస్ ఒక అడ్వైస్ ఏంటంటే అందరికీ, ఇఫ్ యూ స్కిప్ యువర్ పీరియడ్ మిస్ అయింది అని అంటే ఫస్ట్ ప్యానిక్ అవ్వద్దు, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోండి. దాని తర్వాత గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. తప్పేమీ కాదు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడానికి. కన్సల్ట్ అయ్యి గెట్ స్కాన్ అని ఒక స్కాన్ చేసుకొని దాని తర్వాత ఏమవుతుందో అది ప్రొసీడ్ అవ్వాలి. ఏంటంటే మీరు చెప్పడం జరిగింది అంటే ఇట్లా మంత్ మిస్ అయితే డైరెక్ట్ మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని. అంటే కొంతమంది ఎట్లా ఉన్నారంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ యూత్ ఎట్లున్నారంటే చాలా ఫాస్ట్ ఉన్నారు. కొంతమంది ఈ ఫాస్ట్లో కొంతమంది వెనకబడిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది యూత్ అంటే చాలా మంది ఎట్లా అనుకుంటారంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కిస్ చేయంగానే లేకుంటే టచ్ చేయంగానే ప్రెగ్నెన్సీ వచ్చిందేమని భయం ఉంటుంది ఒకటి. అరే ప్రెగ్నెన్సీ మిస్ అయింది, ఆ రోజు మనం కిస్ చేస్తున్నాం బాయ్ ఫ్రెండ్ తోటి, అంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని ఇట్లా అనుకుంటా ఉంటారు. ఇట్లాంటి కేసెస్ మీ దగ్గరికి ఏమైనా వచ్చాయా? వచ్చాయి. ఓకే, నాకు బాగా గుర్తు. తను యంగ్ అమ్మాయి అనమాట. తను నా దగ్గర వచ్చింది, పాపం బెరుగ్గా ఉందన్నమాట. చిన్న అమ్మాయి, షీస్ జస్ట్ 16-17 years ఓల్డ్ అంతే. వచ్చింది. ఏమైంది ఫస్ట్ తను కంఫర్టబుల్ చేయడానికి కూర్చోబెట్టి, ఏమైంది నాన్న ఏంటి అని అంటే, పీరియడ్ రాలేదు మేడం అంటే, ఓకే 18 years వరకు ఇర్రెగ్యులర్ పీరియడ్ ఇస్ కామన్. 18 years ఎందుకంటే మన హార్మోన్ యాక్సెస్ ఇంకా సెట్ కాదు. సో అలానే ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ టు హర్ అనమాట, ఏం టెన్షన్ పడుకో, ఫస్ట్ టైమే కదా నువ్వు స్కిప్ అయ్యావు, ఏముంది ఏం ప్రాబ్లం లేదంటే, నాకు తను చూస్తే అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి. టెన్షన్ పడుతుంది అంటే, నీతో ఎవరైనా వచ్చారా అని అడిగాను. ఎవరు రాలేదు, నేను ఒక్కరిదాన్నే వచ్చాను అని చెప్పి. తన కాలేజ్ డ్రెస్లో ఉందన్నమాట. కాలేజ్ డ్రెస్లో ఏంటి ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా నువ్వు అని చెప్పి లైక్ అలా మాట్లాడుతూ ఉంటే దెన్ షీ ఫెల్ట్ కంఫర్టబుల్. ఆ తర్వాత అప్పుడు తన డౌట్ ఏంటో బయట పెట్టింది అనమాట. లేదు మేడం నేను ప్రెగ్నెంట్ అయ్యానేమో అని నాకు భయం వేస్తుంది అని అన్నా. సరే ఎందుకు నీకు భయము, నువ్వు ఏమైనా సెక్షువల్లీ యాక్టివా నేను అడిగాను. అడిగితే ఆ అమ్మాయి అన్నదనమాట, లేదు నేను నా బాయ్ ఫ్రెండ్ని కిస్ చేశాను, నేను హగ్ చేసుకున్నాను, సో ఈ మంత్ నాకు పీరియడ్ రాలేదు, సో నాకు భయం వేస్తుంది ప్రెగ్నెంట్ అయిపోయానేమో అని చెప్పి. ఓకే, నేను ఇంకా అడిగాను అనమాట, అంటే సెక్షువల్గా ఇంకా నువ్వేమైనా అడ్వాన్స్ అయ్యావా, ఏమైనా అయ్యిందా మీ మధ్యన అంటే, లేదు మేడం అంతే అని. సో ఓకే సరే, నేను దాని తర్వాత అలాంటిది ఏమి ఉండదు అని చెప్పి, అసలు ఎందుకు పీరియడ్ స్కిప్ అయిందో అని చెప్పి స్కాన్ అది చేసేసి ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, అదేం కాదు నాన్న. షీ హ్యాడ్ అవర్ ఎగ్జామ్స్ అనమాట. ఎగ్జామ్స్ అవన్నీ అయిపోయాయి, సో ఆ స్ట్రెస్ వల్ల కూడా నీకు పీరియడ్ డిలే అవుతుందని చెప్పేసి ఐ హ్యావ్ సెంట్ హర్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి అబౌట్ సెక్స్ అనేది వాళ్ళకి తెలీదు, ఆ సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది లేదనమాట. సో షీ స్టడింగ్, ఆ అమ్మాయి ఇంటర్ చదువుతుంది, బట్ స్టిల్ తెలియక పాపం ఎప్పటి నుంచో అనమాట ఆ పీరియడ్ స్కిప్ అయిపోయిందని చెప్పుకోలేక ఆ కాలేజ్ మధ్యలోంచి వచ్చి, సో అట్లీస్ట్ ఓకే వచ్చింది తను. ఇలా చాలామంది ఉంటారు కదా ఆ ఐడియా నాలెడ్జ్ లేకుండా. సో అలా అయితే ఇంకోటి, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడితే అమ్మాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ అనుకుంటా, ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మనకు 10th లో చిన్న టాపిక్ గా స్టార్ట్ అవుతుంది, ఎయిడ్స్ సంథింగ్ ఇట్లా అని చెప్పేసి. సో అంటే ఈ సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నిజం చెప్పాలంటే. ఎందుకంటే అసలు దాని గురించి ఏం తెలియకున్నా వేస్టే, తెలిసినా వేస్టే. అంటే ఎక్కువ తెలుసుకున్నా వేస్ట్, అంటే ఎక్కువ తెలుసుకున్నా డేంజర్, తక్కువ తెలుసుకున్నా కొంచెం ప్రాబ్లం. అవునా? సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్? సెక్స్ ఎడ్యుకేషన్ ఈ కాలంలో అయితే చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ ఏంటంటే ఇప్పుడు మనకి తెలిసిందే ఇంటర్నెట్ యాక్సెస్ మంచిగా ఉన్నది, ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ యాక్సెస్ బాగానే ఉన్నది. సో ఓపెన్గా చెప్పాలంటే ఇంకా పాన్ చూడడం, పిల్లలు పాన్ చూడడం ఇవన్నీ, ఇంకా దే వాంట్ ఎక్స్పెరిమెంట్. సో ఓకే, దే వాంట్ ఎక్స్పెరిమెంట్. ఫస్ట్ ఏంటంటే దే వాంట్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఇదే మెయిన్ రీజన్. సో ఇఫ్ ఎట్ ఆల్ మనం వాళ్ళ యంగ్ ఏజ్ అంటే ఇప్పుడు మనకి సేమ్ 10th లో ఉండేది అప్పట్లో, అదేంటి ఓన్లీ రీప్రొడక్టివ్ సిస్టమ్ అని ఉండేది అంతవరకు. కానీ ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. వై? బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. ఓకే, టెక్నాలజీ. సో దాన్ని మనం ఏంటంటే ఒక మంచి దారిలో తీసుకెళ్ళాలి. సో ఇదేంటంటే ఒక స్కూల్ కరికులంలో
కాలేజెస్లో ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో లైక్ ఎలా అంటే వాట్ ఈస్ అసలు సెక్స్ అంటే ఏంటి, ఏమవుతుంది, ఒక ఫీమేల్ బాడీ ఒక మేల్ బాడీ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎలా చిన్నప్పటి నుంచి స్కూల్స్లో గుడ్ టచ్ అని బ్యాడ్ టచ్ అని ఎలా చెప్తున్నామో అలా అన్నమాట. అలానే చెప్తూ అట్ ద సేమ్ టైం ఒక ఫీమేల్కి తన బాడీ పార్ట్స్ ఏంటి, తన బాడీ రిగార్డింగ్ హర్ బాడీ అంటే డెవలపింగ్ ఏజ్లోనే చెప్పాలన్నమాట. బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి. సో ఓకే, ఒక మేల్ సిమిలర్గా మేల్లో కూడా ఒక అబ్బాయికి కూడా ఇలానే టీచ్ చేయాలి. చేసి నెక్స్ట్ సెక్స్ ఎడ్యుకేషన్ అంటే రిగార్డింగ్ సెక్షువల్ యాక్టివిటీ గురించి కూడా చెప్పాలి. అంటే చేస్తే ఏమవ్వచ్చు, దానివల్ల వచ్చే రిపర్కేషన్స్ ఏంటి. ఓకే, సో ఇప్పుడు సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఏమొస్తుంది మేడం అని కూడా మీరు నన్ను అడగచ్చు. మనం ఇంకా వాళ్ళకి ఐడియాస్ ఇస్తున్నట్టు కదా అని చెప్పి. అంటే ఐడియాస్ అంటే ఏంటంటే ఐడియాస్ అని కాదు, సో దట్ దే విల్ బి అవేర్. ఇలా చెయ్యకుండా, ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా వాళ్ళు ఏంటంటే ఇంకా చేయకూడదు, చేస్తే ఇలా అవుతుంది. ఏమవ్వచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అబార్షన్స్, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి యంగ్ ఏజ్లో, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్. నెక్స్ట్ ఏంటి, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. అవి అట్ అ వెరీ యంగ్ ఏజ్ దే ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్డ్ అనమాట టు సెక్షువల్ యాక్టివిటీ, కాబట్టి మల్టిపుల్ డిజీజెస్ అనేవి వస్తుంటాయి. నెక్స్ట్ ఏంటి, అన్సేఫ్ అబార్షన్స్, అలా ఇలాంటివన్నీ. నెక్స్ట్ కొంతమంది ఏంటి, ఇలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళకి వాళ్ళ ఫేస్ చూపించుకోలేక బయటకు వెళ్ళిపోవడం, సూసైడ్స్ చేసుకోవడం. నెక్స్ట్ అదే కొంతమంది బాయ్స్ అమ్మాయిల్ని యూజ్ చేసుకోవడం, అలా ఒక్కసారి సెక్షువల్గా ఇదైపోయిన తర్వాత విడిచిపెట్టేయడం, ఇలాంటి మనం కామన్గా చూస్తున్నాం కదా. సో వన్స్ మనం అవేర్నెస్ ఇస్తే, మనం అవేర్నెస్ కల్పిస్తే, ఇట్ విల్ టేక్ టైం. ఆల్ ఆఫ్ అ సడన్ ఈరోజు చెప్పేస్తే అలా వచ్చేది, బట్ ఒక టైం అనేది పడుతుంది. చెప్తే అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ మైండ్లో ఇప్పుడు నేను ఈ స్టెప్ వేస్తున్నాను అని అంటే ముందుకి ఇన్ని ఉంటాయి, ఇన్ని రావచ్చు అన్నది వాళ్ళ మైండ్లో ఉంటుంది. సో దీన్ని మనం టీనేజ్ ప్రెగ్నెన్సీస్ ఎన్నో చూసాం. అలానే ఇలా అబార్షన్స్, అన్సేఫ్ అబార్షన్స్ అంటాం అనమాట. అంటే ఎక్కడో బయటికి వెళ్ళి, అంటే డాక్టర్ దగ్గరికి రాకుండా ఎక్కడో బయటికి వెళ్ళి ఏవేవో మెడికేషన్స్ తీసేసుకొని అన్సేఫ్ అబార్షన్స్ అంటాం. దానివల్ల డెత్స్ కూడా అయ్యాయి చాలా. సో ఇలాంటివి మనం ప్రివెంట్ చేయాలి అని అంటే సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ నిజంగా మీరు చెప్తుంటే నిజంగా ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే నేనే ఎక్కడో విన్నా. సో అంటే తను 7th క్లాస్ ఏమో చదువుతుంది అమ్మాయి. సో అమ్మాయిని అంటే ఎవరో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న అతను ఇట్లా చేయడం జరిగింది. ఆ అమ్మాయికి ఏం తెలియదు. అంటే ఏంటంటే అదేంటో ఆమెకు తెలియదు, అంటే తినకు తెలుసు, ఆమెకు తెలియదు. కాబట్టి ఆ సంథింగ్ ఇట్లా చేయమన్నాడు కదా అన్నట్టు ఇట్లా అయిపోయింది మొత్తానికి. తర్వాత వాళ్ళ ఇంట్లో తెలిసిన తర్వాత ఈ విషయం బయటకు వెళ్ళకుండా లోపల జరిగిపోయింది. అంటే ఇట్లాంటి కేసెస్ మీ దగ్గరికి ఏమైనా వచ్చాయా? అంటే యంగ్, అంటే స్కూల్ ఏజ్లో పిల్లలు రావడం, అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ఇట్లా ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పడం, అంటే ఈ అమ్మాయికి అది తెలియకపోవడం, ఇట్లాంటి కేసెస్ ఏమైనా 2-3 ఎగ్జాంపుల్స్? నా కెరీర్లో నేను చూసిన యంగ్ ఏజ్ ఏంటంటే, ఆ పాప 9th క్లాస్ చదువుతుంది. నాకు గుర్తున్నంత వరకు 9th క్లాస్ చదువుతుంది పాప. 13 ఇయర్స్ అట్లా, 12-13 ఇయర్స్ అంతే. 12-13 ఇయర్స్. పాప ఏంటంటే వీళ్ళు హాస్టల్స్లో ఉంటారు కదా, అంటే పల్లెటూరు అనమాట. హాస్టల్స్లో చదువుకుంటారు వీళ్ళు, సెలవులకి వాటికి ఇంటికి వస్తారు అలా అనమాట. వాళ్ళ ఫాదరే తీసుకొచ్చారు. పాపం చాలా ఇన్నోసెంట్గా ఉంది అమ్మాయి. ఏంటి కంప్లైంట్ ఏంటమ్మా అని అంటే, తను ఊరుకురుకునే కళ్ళు తిరిగి పడిపోతుంది, ఏం తిన్నా వాంతులు అయిపోతున్నాయి అని చెప్పి తీసుకొచ్చారనమాట. సో అంత చిన్న ఏజ్ అని అంటే మనం ఏమనుకుంటాం, జనరల్ చెకప్స్ అవన్నీ చేస్తాం కదా. నేను ఓకే అమ్మ ఒకసారి కడుపులో అప్పుడప్పుడు నొప్పి వస్తుంది అని చెప్పి, సో చాలా చిన్న పాప చూసేటప్పటికే తన బెల్లి ఇంత ఎగ్జామిన్ చేసినప్పటికే ఐ వాజ్ డౌట్ఫుల్ అనమాట. డౌట్ఫుల్ స్కాన్ తీపిచ్చాం. స్కాన్ తీసేటప్పటికే అప్పటికే షీ వాజ్ 4th to 5th month ప్రెగ్నెంట్ అనమాట. ఓకే, వాళ్ళ ఇంట్లో కూడా గమనించారు? లేదు, అంటే అంత సన్నంగా ఉంది, పొట్ట చాలా చిన్నగా ఉందన్నమాట. నేను దగ్గరుండి అలా పాల్పేట్ చేస్తే నాకు తెలిసింది, మిగతా వాళ్ళకైతే తెలీదు అది ఇంట్లో. అండ్ పాప ఇంట్లో ఉండదు, హాస్టల్లో ఉంటుంది పాప. జస్ట్ హాలిడేస్కి వస్తుంది. ఇంకా పేరెంట్స్ ఏంటంటే రోజువారీ కూలి పనులు చేసుకుంటారు కదా, అలా అనమాట. సో అది వాళ్ళ పాపం వాళ్ళ ఫాదరే తీసుకొచ్చారు. ఇంకా సరే అని చెప్పి అమ్మాయిని ఎన్ని రకాలుగా అడుగుతున్నా చెప్పటం లేదనమాట, తెలియటం లేదు తనకి. సో ఇలా కాదు అని చెప్పి నేను కూర్చోబెట్టి, నాన్న ఇలా నీకు ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటే, ప్రెగ్నెన్సీ అంటే ఏంటో కూడా తనకి తెలుసుకునే స్టేజ్లో లేదనమాట. తనకు తెలీదు, షీ సో ఇన్నోసెంట్. ఇలా అయ్యింది నీతో, ఇలా నువ్వు ఇప్పుడు
ప్రెగ్నెంట్ అయ్యావు, సో నీతో ఎవరో ఓకే నీకు నచ్చి చేసావా, లేదా నీతో ఎవరైనా మిస్బిహేవ్ చేశారా ఇంటి దగ్గర, లేదంటే మీ ఇంట్లో వాళ్ళేనా, ఏం పర్లేదు నాన్న చెప్పు, నేను మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను, ఏం ఇష్యూ లేదు చెప్పు అంటే తనకి షీ వాజ్ ఇన్ కన్ఫ్యూజ్ స్టేట్. సో ఇంకా నేను కూర్చోబెట్టి అన్నీ అడగడం స్టార్ట్ చేశాను అనమాట. ఫస్ట్ షీ షుడ్ బీ కంఫర్టబుల్ కదా, కంఫర్టబుల్ చేసి ఇప్పుడు చెప్పు, ఆలోచించు, ఎవరైనా పొన్ను హాస్టల్లో ఉంటావు కదా, మీ స్కూల్లో హాస్టల్లో ఎవరైనా నీతో తప్పుగా బిహేవ్ చేశారా ఏంటి అంటే, ఎంతో ఒక 1-2 hours తర్వాత అప్పుడు తను చెప్పింది ఏంటంటే, మా ఇంటి దగ్గరే అక్క, నేను వచ్చాను హాలిడేస్కి, వస్తుంటాను నేను ఇంటికి, అప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర ఒక వాళ్ళ తాత వరుస అవుతారంట, అప్రాక్సిమేట్లీ ఏజ్ ఎంత వయసు ఉండొచ్చు అని అంటే అంతే 65 కన్నా ఎక్కువే ఉంటుందంట, 65 బాగా. ఆయన ఫస్ట్ అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడ అంటే నీకు ఎలా అనిపించింది, నీకు కంఫర్టబుల్గా అనిపించిందా అతని దగ్గర ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు, చేసినప్పుడు అంటే, లేదక్క అతను నన్ను ఎక్కడెక్కడో టచ్ చేశాడు అంటే నాకు నచ్చలేదు అని చెప్పింది. షీ వాజ్ నాట్ ఏబుల్ టు ప్రాపర్లీ టెల్, సరిగ్గా తను ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతుంది అనమాట. ఓకే ఎక్కడెక్కడో టచ్ చేశాను, నీకైతే నచ్చలేదు, ఏదోలా అనిపించింది తనకి, అది ఫస్ట్ పాయింట్. మరి నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పావా నాన్న ఫస్ట్ టైం ఇలా జరిగినప్పుడు అని అంటే, ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, షీ డిడ్ంట్ టెల్. సరే ఓకే మరి నెక్స్ట్ టైం ఏంటి, అది ఒక్కసారి. ఆ తర్వాత ఇంకెప్పుడో హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు ఇలానే ఆడుకుంటుందంట, ఆడుకున్నప్పుడు అప్పుడు ఇంట్లో తీసుకెళ్ళాడంట, ఆయన ఇంట్లో తీసుకెళ్ళి హీ గేవ్ హర్ సంథింగ్, తినడానికో ఏవో ఇచ్చాడో, అంత బాగానే ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో షీ వాజ్ నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్, నాట్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్. ఏదో చేశాడక్క, నాకు అప్పుడు తెలియలేదు, ఏదో చేశాడు నాకు తెలియలేదు, దిస్ వాజ్ వాట్ షీ వాజ్ టెల్లింగ్ అండ్ షీ వాజ్ క్రయింగ్ అన్నమాట. అంటే అమ్మాయికి అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు కదా అసలు చెప్పడానికి. దిస్ ఇస్ వై సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు, యువర్ ద మేల్ ఆర్గన్ విల్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఫీమేల్ ఆర్గన్, సో దీన్ని మీరు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోకూడదు అని చెప్పి, ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్, మీ బాడీ మీ కంట్రోల్లో ఉండాలి, అవతల వాళ్ళు టచ్ చేయనివ్వకూడదు. సో ఇవన్నీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సెక్స్ ఎడ్యుకేషన్ అనమాట. అది మనం క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలాంటివి మనం ప్రివెంట్ చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సేమ్ అరౌండ్ 9th to 10th క్లాస్, 9th క్లాస్ మోస్ట్లీ పాప వచ్చింది. వాళ్ళ సేమ్ పాప అంటే మా పేరెంట్స్ తీసుకొచ్చారు, మదర్ తీసుకొచ్చి మేడం పీరియడ్ స్కిప్ అయింది మేడం, 2-3 months అయిపోతుంది పీరియడ్ రాక అని చెప్పి వాళ్ళ మదర్ అనమాట. సరే అని చెప్పి పీరియడ్ బ్లడ్ టెస్ట్ అన్ని రాసాము. అండ్ రొటీన్గా ఏంటంటే మేము పీరియడ్ స్కిప్ అయితే వీ డూ అ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఆల్సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రోటోకాల్. చేస్తే పాజిటివ్ వచ్చింది. స్కాన్ తీసాం, 4th month ప్రెగ్నెన్సీ. ఓకే 4th month ప్రెగ్నెన్సీ. ఏమైంది ఏంటి అని అంటే, అప్పుడు ఏంటి అంటే ఓకే సరే వాళ్ళ మదర్ ముందు చెప్పటం లేదు, మళ్ళీ సేమ్ ఇలా కూర్చోబెట్టి, బికాజ్ ఆర్ కిడ్స్ కదా ఏం తెలుస్తుంది, ఆ భయం ఉంటుంది వాళ్ళకి, ఇంట్లో తెలిసేమో ఉద్యమో చెప్పేస్తారేమో ఇప్పుడు అని చెప్పి వాళ్ళ మదర్ని కూర్చోబెట్టి అలా కాదు నాన్న ఇలా అంటే సేమ్ తను కూడా అలా మెల్లిగా అప్పుడు చెప్పింది. ఎవరు ఇంట్లోనైనా, బికాజ్ చాలా మందికి ఇంట్లోనే ఉంటారు రిలేటివ్స్ లాను ఎవరెవరో, వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇలాంటి అబ్యూస్ ఉంటుంది అనమాట. అంటే కాదక్క ఆ అబ్బాయి మా ఇంటి దగ్గరే ఉంటాడు అని చెప్పింది. సరే ఆ అబ్బాయి అంటే ఎవరు, ఎంత ఏజ్, పెద్ద అబ్బాయి అంటే కాదు, ఆ అబ్బాయి ఏమీ కాదు, ఈ అమ్మాయి క్లాస్మేట్, అంటే 9th class, సేమ్ క్లాస్. ఓకే హీ ఈజ్ ఆల్సో యంగ్, షీ ఈజ్ ఆల్సో యంగ్, చిన్నపిల్లలు కదా ఇద్దరు. అదే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండుంటే, అయితే మీరు ఇలా చేశారు కదా, ఎందుకు చేశారు ఇలాగంటే మేము వీడియోలో చూసాం. ఓకే అక్క మేము వీడియోలో చూసిన తర్వాత మనం చేద్దామని అన్నాడు తను అని చెప్పి. సో దిస్ ఇస్ అంటే టెక్నాలజీ ఏంటంటే మంచి కన్నా ఎక్కువ చెడు వైపు తీసుకెళ్తుంది అన్నమాట. కొంచెం మన సెక్స్ ఎడ్యుకేషన్ అనేది చెప్పినా
చేసిన సో ఇక్కడ ఏమైపోతుంది అంటే సెక్స్ ఎడ్యుకేషన్ తెలిస్తే అంటే దాని గురించి ఎడ్యుకేట్ అవుతే పిల్లలు ఇప్పుడు ఒకవేళ అబ్బాయిలు ఫోర్స్ చేసిన అమ్మాయి అనేది చదువుకుంటది కాబట్టి దానిపైన అవగాహన ఉంటది కాబట్టి లేదు ఇట్లా చేసి ఇట్లా అవుతుంది అని చెప్పేసి తినో అన్న నో అని చెప్పేసి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటది. ఒకవేళ ఈ అమ్మాయికి తెలియకుండా ఉంటే ఇంకా తను ఇంకా ఏం చేయలేదు సంథింగ్ ఏదో అదే అడిగా పాపని అడిగా మనం బాగానే చెప్తున్నాను అన్ని అడిగిన దానికి మరి ఇలా చేస్తే ప్రెగ్నెన్సీ వస్తుందని నీకు తెలీదా అంటే తెలీదు అక్క, ప్రెగ్నెన్సీ వస్తుందని తెలియదు. దిస్ ఇస్ వాట్ కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఐడియా ఉంటే అమ్మో ప్రెగ్నెన్సీ వస్తుంది ఇలాంటివన్నీ వస్తాయి అని తెలిస్తే దే విల్ ఇంకా జోలికి వెళ్ళరు. ఓకే, అంటే ఇట్లా స్టూడెంట్స్ అంటే తక్కువ చిన్న ఏజ్లో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ దగ్గరికి? అంటే ప్రెగ్నెన్సీ వచ్చి అంటే స్కూలింగ్లో ఉన్న వాళ్ళు అంత చిన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా వచ్చారా ప్రెగ్నెన్సీతో? అంటే పేరెంట్స్ తీసుకొని వచ్చి అబార్ట్ చేయండి అవసరం లేదు ఇట్లా అన్వాంటెడ్ సంథింగ్ లేదు అంటే పేరెంట్స్ మా దగ్గరికి వచ్చిన మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ జస్ట్ పీరియడ్ మిస్ అయిందనో ఒంట్లో బాగోట్లేదనో ఇలా వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది మ్యాక్సిమం. అంతేగాని ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. బికాజ్ ఏంటంటే పిల్లలకి ఐడియా ఉండదు, ఐడియా లేదు వాళ్ళకి. అమ్మో ఇలా చేసామనంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నాకు పీరియడ్ రాలేదు అని అంటే ఇది కూడా ఛాన్స్ అయి ఉంటుంది. ఇవేం వాళ్ళకి తెలియదు కాబట్టి సైలెంట్గా ఉంటారనమాట ఇంట్లో. సో పేరెంట్స్ కూడా ఏమనుకుంటారు హెల్త్ బాగాలేదు అందుకే వామిటింగ్స్ అవుతున్నాయి, హెల్త్ బాగాలేదు అందుకే పీరియడ్స్ రావటం లేదని చెప్పి అప్పుడు చెకప్స్కి తీసుకొస్తారనమాట. ఓకే, అంటే మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అంటే చిన్న ఏజ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి అసలు కరెక్ట్ అంటే పెళ్ళి ఏ ఏజ్లో చేసుకోవాలి అంటే మెన్ కానీ ఉమెన్ కానీ? ఇప్పుడు సినారియో తీసుకుంటే 30 దాటిన తర్వాత చేసుకుంటున్నారు. ఫస్ట్ కెరీర్లో సెటిల్ అవ్వాలి అని చెప్పి 30 దాటే చేసుకున్నారు. బట్ ద ఐడియల్ ఏజ్ ఇస్ మీరు ఫస్ట్ 24-25 ఓకే అట్లీస్ట్ 25 to 27 ఓకే పెళ్ళి చేసేసుకోండి. పెళ్ళి చేసేసుకొని ఫస్ట్ పిల్లల్ని కనేయండి. కనేసి దాని తర్వాత ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. ఓకే, కెరియర్ లేకుండా పిల్లల్ని కానీ ఏం చేస్తారని చెప్పేసి వీళ్ళకి ఒక డౌట్ ఉంటుంది. అదే ప్రాపర్ ప్లానింగ్. ఓకే, అందుకే 27 years వరకు ఖాళీగా ఎందుకు ఉండాలి, ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మనం చూస్తున్నాం మనం 30 years వరకు పెళ్లి చేసుకోకుండా అలా ఉంటే మన లైఫ్ స్టైల్ దీనివల్ల ఏంటంటే ఇప్పుడు అందరం మనం ఇన్ఫర్టిలిటీనే చూస్తాం, పిల్లలు లేని దీంతో బాధపడుతున్నారు చాలా మంది. సో అందులో మేజర్ ఫ్యాక్టర్ ఏంటి, ఏజ్. అంతే కదా, మనం పెళ్లి చేసుకోవడమే లేట్గా చేసుకుంటున్నాము. దాని తర్వాత మనలో ఎన్ని ఫ్యాక్టర్స్ నెగిటివ్గా ఉన్నాయో తెలియదు. దాని తర్వాత ఇంకెన్ని ఇయర్స్ మళ్ళీ పిల్లల కోసం ట్రై చేయాలో తెలియదు. సో దాని బదులు ఏంటంటే ఎర్లీ ముందు అంటే కెరీర్ అంటే ఇఫ్ యూ హ్యావ్ అ జాబ్, ఇంకా కొంతమంది అనుకుంటారు ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళాలి హై రీచ్ అవ్వాలి అని చెప్పి. యూ క్యాన్ రీచ్, బట్ ఫస్ట్ ఇది కదా ఇంపార్టెంట్. కెరీర్ ఎప్పుడైనా మీరు బిల్డ్ చేసుకోవచ్చు, కానీ పిల్లలు ఎప్పుడు పుడతారు, ఫ్యామిలీ ఎప్పుడు బిల్డ్ అవుతుంది, నాట్ అట్ ద ఏజ్ ఆఫ్ 40 అలా ఏం కాదు కదా. సో ఐడియల్ ఏజ్ అంటే నా ప్రకారం ఐడియల్ ఏజ్ అంటే ఐ ఫీల్ 25 to 27 ఓకే అట్లీస్ట్ వన్ చైల్డ్ 25 to 27 ఆర్ బిలో 30 ఓకే. 30 టచ్ అవ్వకముందే పెళ్లి చేసుకొని ఆర్ఎల్స్ పెళ్లి చేసేసుకున్నారా, పెళ్లి చేసుకొని వెంటనే కిడ్స్ గురించి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు, పెళ్లి చేసేసుకుంటున్నారు, పెళ్లి చేసుకుందే లేట్, మళ్ళీ మేము ఇంకా ప్లాన్ చేసుకోలేదు సో మేము గ్యాప్ ఇవ్వాలనుకుంటున్నాం అని. ఈ డిలేని మీ ఏజ్ బట్టి సీ టు దట్ 30 బిఫోర్ అట్లీస్ట్ 1 kid. అంతే. 30 తర్వాత ఆబ్వియస్గా అన్నీ తగ్గిపోతాయండి. స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతుంది. నెక్స్ట్ ఎగ్స్, నంబర్ ఆఫ్ ఎగ్స్ అంటే ఊసైట్స్ అంటాం కదా, అండం అంటాం కదా, అవి కూడా విమెన్ ఏజ్ పెరిగే కొద్దీ తగ్గిపోతాయి. అది అందుకని ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటే అంత మంచిది, ఎంత తొందరగా ఫస్ట్ పిల్లల్ని కనేస్తే అంత మంచిది. సో అంటే ఇప్పుడు చూసుకుంటే ఈ జనరేషన్లలో చాలా మందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మంది. అంటే ఇవి అంటే ఎందుకు వస్తుంది ఇది ఇన్ఫర్టిలిటీ? సో ఇందులో ఫస్ట్ మనం చూసుకుంటే మేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫీమేల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓకే. సో మేల్ ఒక 40% అయితే ఫీమేల్ కూడా అరౌండ్ 40 to 50% ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ బోత్ మేల్ పార్ట్నర్లోని ఫీమేల్ పార్ట్నర్ ఇద్దరిలోని ఫ్యాక్టర్స్ ఉంటాయి, దట్ ఈస్ అరౌండ్ 20%. ఇంకొకటి ఏంటంటే అంత బాగానే ఉంటుంది కానీ
పిల్లలు పుట్టరు అనమాట. అది అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద వస్తుంది. ఓకే, అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి అంతే, బికాస్ ఇంకే రీజన్ లేదు, అంతా బాగానే ఉంటుంది. మనం ఫుల్ మేల్ పార్ట్నర్ని ఎవాల్యుయేట్ చేసాం, ఫీమేల్ పార్ట్నర్ని ఎవాల్యుయేట్ చేసాం, అంతా బాగానే ఉంది, కానీ ప్రెగ్నెన్సీ లేదు. దట్ కమ్స్ అండర్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అనమాట. అది రేర్గా ఉంటారు, ఒక 10% ఫాల్స్ ఇంటూ అన్ఎక్స్ప్లెయిన్డ్. ఎందుకు అట్లా మరి? అంతే, అన్ఎక్స్ప్లెయిన్డ్. కొన్ని వాటికి ఆన్సర్స్ ఉండవు అంటారు చూడండి, అలా అనమాట. అలా కూడా ఉంటాయి, బట్ అది రేర్, ఎక్కడో ఒక దగ్గర అనమాట. అలా ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ ప్రజెంట్ జనరేషన్లో మనకి ఎందుకు ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవుతుంది కదా? ఫస్ట్ అన్నిటికీ లింక్డ్ ఏంటంటే మన లైఫ్ స్టైల్. నైట్ షిఫ్ట్స్ అందరూ సాఫ్ట్వేర్ జాబ్స్, అలా మేము డాక్టర్స్, ఓకే, నైట్ షిఫ్ట్స్. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ లెవెల్స్, మెయిన్ స్ట్రెస్ ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, మెంటల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఫిజికల్ స్ట్రెస్ అవ్వచ్చు, ఎనీ ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫుడ్, మనం తీసుకునే ఫుడ్, హెల్దీ ఫుడ్ తీసుకోము. ఏది రెడీమేడ్గా ఉంటే, ఏది ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా తినేయడం, వెళ్ళిపోవడం ఆఫీస్కి, అది ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. నెక్స్ట్ ఏంటి, స్ట్రెస్ ఎక్కువ అయిపోతే స్మోకింగ్, లేదంటే ఆల్కహాల్. ఇవి స్ట్రెస్ బస్టర్స్ అయిపోయి ఇప్పుడు. ఒకప్పుడు మనకి స్ట్రెస్ బస్టర్స్ ఏంటి, మంచిగా కూర్చొని మూవీ చూడడమో, టీవీ చూడడమో, ఇంటికి వెళ్ళిపోవాలి, గేమ్ ఆడడమో, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడమో, తిరగడమో, ఇలా. కానీ ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్, అంటే ఇలాంటివన్నీ అనమాట. నెక్స్ట్ ఏంటి ఫోన్. ఇప్పటి వరకు అంతా వర్క్ చేసుకొని మొత్తం సిస్టమ్ ముందు కూర్చొని రిలాక్స్ అవుదాం అనే టైం కూర్చొని అంతే ఫోన్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉంటాం. ఇంకా దట్ ఈస్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ స్ట్రెస్ అనమాట. సో ఈ స్ట్రెస్ వల్ల ఏమవ్వచ్చు, ఇది ఎలాగా డైరెక్ట్లీ లింక్ టు ఇన్ఫర్టిలిటీ అంటే, మన బాడీ ఎప్పుడైతే స్ట్రెస్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, కార్టిజాల్, స్ట్రెస్ హార్మోన్ అంటాం. సో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో ఈ కార్టిజాల్ ఎందుకు మేడం ఇంపార్టెంట్ అంటే, ఇది మన మెటబాలిజంని గైడ్ చేస్తుంది, మన షుగర్ కంట్రోల్ని గైడ్ చేస్తుంది. సో ఇట్ ప్లేస్ అ మేజర్ రోల్. దీనికి ఇది పర్టికులర్ టైమ్స్లోనే రిలీజ్ అవుతుంది కార్టిజాల్. ఎప్పుడు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్, మనం లేవడానికి లేస్తాం కదా, మనం లేచినప్పుడు మన కార్టిజాల్ లెవెల్స్ హై ఉంటాయి. సో వీ హ్యావ్ టు కిక్ స్టార్ట్ ద డే, అందుకని హై ఉంటాయి. త్రూఅవుట్ డే అలాగా గడిచే కొద్దీ అలా మెల్లిగా తగ్గుతూ ఉంటుంది. సో ఇలా మార్నింగ్ రైజ్ అవ్వాల్సిన కార్టిజాల్ మనం పడుకొని అప్పుడు లేస్తాం. నైట్ షిఫ్ట్స్ చేసిన వాళ్ళకి రివర్స్ అవుతుంది, మనకి నిద్ర ఉండటం లేదు రాత్రి అంతాని. సో ఎప్పుడు పడుకుంటాం మారిపోతుంది, అయితే మారిపోద్ది, లేదంటే డిస్టర్బ్ అయిపోతుంది బాడీలో, అదొకటి. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఈ కార్టిజాల్ లెవెల్స్, స్ట్రెస్, మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హెవీ వర్క్ ఉంది, లేదంటే ఎగ్జామ్, టెన్షన్ పడుతూ ఉంటాం అనమాట. టెన్షన్ పడుతూ ఉంటాము, అన్డ్యూ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్స్ రీచ్ అవ్వాలి, ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని చెప్పి బోల్డ్ అంత స్ట్రెస్లో ఉంటారు. అండ్ అదే కాకుండా మన ఫుడ్ కూడా, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవంతా స్ట్రెస్. ఇట్ కాజెస్ ద స్ట్రెస్ హార్మోన్ టు రిలీజ్. సో ఎప్పుడో మార్నింగే రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్ బాడీలో ఎప్పుడు చూసినా హైలోనే ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, అది బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. సో హై బీపీ ఇవన్నీ వస్తాయి. ఇంకా ఫీమేల్స్లో చూసుకుంటే ఏంటంటే కరెక్ట్గా హార్మోన్ మీద డిస్టర్బ్ అవుతుంది. ఎగ్ ఫామ్ అవ్వడానికి కావాల్సిన, అంటే ఓవ్యులేషన్ అవ్వడానికి, అండం విడుదల అవ్వడానికి కావాల్సిన హార్మోన్స్ మీద యాక్ట్ చేస్తుంది ఈ కార్టిజాల్. సో అక్కడ ఒక ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వదు. మనకి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవ్వలేదో ప్రాపర్గా, దానివల్ల ఏమవుతుంది, పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోతుంది. లేదు అని అంటే లాంగర్ సైకిల్స్ అయిపోతాయి. 30 డేస్కి రావాల్సిన సైకిల్ 60 డేస్కో 75 డేస్కో అలా అయిపోతుంది. లేదు అంటే షార్టర్ సైకిల్ అనమాట, ప్రతి 15 రోజులకి సైకిల్ వచ్చేస్తుంటుంది. సో ఇంత డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి పీరియడ్ సరిగ్గా రావట్లేదు అంటే ప్రెగ్నెన్సీకి ఇబ్బందే కదా, ఎగ్ ఇస్ మెయిన్ కదా ప్రెగ్నెన్సీకి, అది ఫీమేల్లో అది. నెక్స్ట్ ఏంటి, స్ట్రెస్ వల్ల పీసీఓడి వస్తుంది. ఇప్పుడు అందరికి మీరు వినుంటారు, మోస్ట్ కామన్ అంతే, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని అంటాం అనమాట. సో ఇది ఏంటి, ఎవరిని అడిగినా వాళ్ళలో ఉన్నది, పీసీఓడి ఉన్నది అన్నారు మేడం, పీసీఓడి ఉన్నది మేడం అని. అది దేనివల్ల వస్తుందంటే అంతే, బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అండ్ బికాస్ ఆఫ్ స్ట్రెస్. అండ్ సిమిలర్ వే స్ట్రెస్ ఎలా మేల్స్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, మేల్స్లో కూడా ఎలా ఎఫెక్ట్ అవుతుందంటే స్పర్మ్ యొక్క క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది, క్వాలిటీ దెబ్బతింటుంది. నెక్స్ట్ ఏంటి, స్పర్మ్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉండాలి, ఎన్ని మిలియన్స్ ఉండాలి, గ్రేటర్ దాన్ 20 మిలియన్స్ ఉండాలి. ఓకేనా, గ్రేటర్ దాన్, ఒకప్పుడు ఎన్నో మిలియన్స్ ఉండేవి,
ఇప్పుడు అంతా కౌంట్ పడిపోయి జస్ట్ ఓ 30 మిలియన్స్ అలా కనిపిస్తుంది అనమాట. అలా 40 మిలియన్స్ అలా కనిపిస్తుంది అంతే. సో స్పర్మ్ మీద పడుతుంది అంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. నెక్స్ట్ సెక్షువల్ డ్రైవ్ అనేది కూడా తగ్గిపోతుంది. సెక్షువల్ డిజైర్ బోత్ విమెన్లోని తగ్గిపోతుంది, మెన్లోని తగ్గిపోతుంది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు అనమాట. సో అది ఆల్ ఈ స్ట్రెస్ ఇస్ మేజర్. అండ్ ఈ స్ట్రెస్ని కాజ్ చేసేది ఏంటి, మనం తీసుకునే ఫుడ్ కూడా. మనం తీసుకునే ఫుడ్, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడానికి కారణం మేజర్ అనమాట. ఇంకా మైనర్ రీజన్స్ కూడా ఉన్నాయి కొన్ని. అంటే మైనర్ రీజన్స్ ఏమవ్వచ్చు అని అంటే కొంతమందికి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట. అంటే ఏమనుకుంటారు పీరియడ్, కొంతమంది అంటే కొంచెం పల్లెటూరు నుంచి వచ్చారు, ఇద్దరు కపుల్స్ అనమాట. కపుల్స్ వచ్చారు పల్లెటూరు నుంచి, పెళ్ళయి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. 1 year అయింది. బట్ మనకి ఇక్కడ ఏంటంటే 1 year అయింది కదా అనుకుంటా. అక్కడ ఏంటంటే పెళ్ళైన వెంటనే కన్సీవ్ అయిపోవాలని అంటారు, ఇంకా రాలేదు ప్రెగ్నెన్సీ, ఇంకా రాలేదని. 1 year ఇంకా కంప్లీట్ అవుతుంది, ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు. వచ్చి అవ్వలేదు కన్సీవ్ అవ్వలేదు అంటే ఏంటి అవ్వలేదని అంత ఎవాల్యుయేట్ చేసుకుంటే బాగానే ఉంది. ఆ తర్వాత అప్పుడు చెప్తున్నారనమాట, వాళ్ళు ఎప్పుడు కలుస్తున్నారు అంటే మనకి పీరియడ్ అమ్మాయి పీరియడ్ వచ్చేసి 3 days, బ్లీడింగ్ ఓన్లీ 3 days అవుతుంది. ఎవరో చెప్పారంట బ్లీడింగ్ అయిపోయిన వెంటనే ఆ నెక్స్ట్ 5 days కలిస్తే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అంతే. ఆ 5 days దే ఆర్ సెక్షువల్లీ యాక్టివ్. అంతే. ఇంకా 1 year నుంచి అలానే ఉన్నారనమాట ఆ 5 days. సో మంత్లీ వాళ్ళు 5 days కలుస్తున్నారు. సో వాళ్ళ మధ్య ఎమోషనల్ బాండ్ కూడా లేదనమాట. ఎమోషనల్ బాండ్ కూడా లేదు. అంటే స్టార్టింగ్ నుంచి ఇంతేనా అంటే స్టార్టింగ్ నుంచి ఇలానే. మళ్ళీ ఇంకేదో కూడా చెప్పారు, అది లైక్ మిత్స్ అనమాట. ఇలానే ఏమంటారు దీన్ని, ఈ డేస్లో కలిస్తేనంట ఫస్ట్ పుట్టబోయే బేబీ బాబు అవుతాడని చెప్పారంట. అందుకని ఓన్లీ ఆ ఫస్ట్ 5 days పీరియడ్ వచ్చిన 3rd day నుంచి ఆ ఫస్ట్ 5 days వాళ్ళు దే యూస్ టు హ్యావ్ సెక్స్ అనమాట ఆ ఫస్ట్ 5 daysలో. దాని తర్వాత ఇంకా ఇది కాదమ్మా ఎవరు చెప్పారంటే అదే ఊర్లో అలా చెప్పారు మేడం అని చెప్పి, అలా కాదు అని చెప్పి మళ్ళీ ఎడ్యుకేషన్ అనమాట. నిజంగా ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అని మీరు ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్తుంటే అర్థమవుతా ఉంది. పాపం వాళ్ళకి తెలియదు కదా. అప్పుడు చెప్పాము అలా కాదు, ఎగ్ రిలీజ్ అవ్వాలి, ఈ అండం వచ్చి ఈ వీరకణాలతో ఫలదీకరణ అయినప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పి, అది ఏ టైంలో చెయ్యాలి అని చెప్పి ఫర్టైల్ డేస్ అని క్యాలెండర్ మెథడ్ అవన్నీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసామన్నమాట. ఇలా పలానా రోజులు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఇంటిమసీ అన్నది ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసమే అన్నట్టు ఉండకూడదు కదా. సెక్షువల్ కనెక్షన్ అనేది దట్ విల్ లీడ్ టు అ క్లోజర్ బాండ్, మోర్ ఎమోషనల్ బాండ్ బిట్వీన్ అ మేల్ అండ్ అ ఫీమేల్. ఇంకొంచెం క్లోజ్ అటాచ్మెంట్ వస్తుంది, ఒకరిపైన ఒకరికి ఆ నమ్మకం వస్తుంది, ఇంకా ఎమోషనల్ అటాచ్మెంట్ పెరుగుతుంది అనమాట. అలా కాకుండా ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసమే అన్నట్టు ఉండకూడదు ఈ కనెక్షన్ కూడా, ఈ సెక్షువల్ కనెక్షన్ కూడా. అదొకటి. అండ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అమ్మాయి బాగానే గ్రాస్ప్ చేసింది తొందరగా. ఇప్పుడు అర్థమైంది మేడం మేము చేసిన మిస్టేక్ ఏంటో అర్థమైంది అని. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ డేస్లో కలిస్తే అబ్బాయి పుడతాడు, ఆ డేస్లో కలిస్తే అమ్మాయి పుడుతుంది అని ఏమి ఉండదు. అంతే కదా. డెఫినెట్గా అలా ఉండుంటే ఆబ్వియస్గా ఇప్పుడు అందరూ అబ్బాయిలే కావాలని అనుకుంటారు కాబట్టి మొత్తం అంతా అబ్బాయిలే ఉంటారు అప్పుడు డెఫినెట్లీ కదా. సో అలా దెన్ ఆఫ్టర్ 2 months పీరియడ్ మిస్ అయిందని వచ్చింది, యూపీటీ పాజిటివ్, షీ వాస్ ప్రెగ్నెంట్. అంటే మీ దగ్గరనే మొత్తం డెలివరీ కూడా అయిపోయింది. డెలివరీ కూడా అయిపోయి పాప పుట్టింది. పాప. సో వాళ్ళు అనుకోవచ్చు అట్లా వాళ్ళు చెప్పినట్టు కలవలేదు కదా అబ్బాయి పుట్టిన పాప పుట్టింది. సో ఇంకోటి ఏంటంటే మేడం, మ్యారేజ్ అయిన తర్వాత ఒకవేళ వాళ్ళకి న్యాచురల్గా పిల్లలు పుట్టకపోతే సో ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు? ఓకే, ఎస్. ఇదేంటంటే జనరల్గా మ్యారేజ్ అయిన ఒక 1 year వరకు వీ కెన్ అంటే న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. ట్రై చేసాము అంటే ఎప్పుడు రావాలి అసలు మాకు పిల్లలు పుట్టట్లేదు అనే ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ 1 year యూ కెన్ కమ్. ఆఫ్టర్ 1 year అంటే నో మ్యాటర్ మీరు ఎప్పుడైనా రావచ్చు, 1 year తర్వాతే అని కాదు, బట్ 1 year అంటే 1 year వరకు కొంతమంది అనుకుంటారు ఏమో వీళ్ళలాగా మిస్టేక్ చేస్తే కష్టం కదా మళ్ళీ. సో లేదు, మేము జెన్యున్గా వీఆర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, మేము ట్రై చేస్తున్నాము 3-4 months, పెళ్ళై 3-4 months అవుతుంది, మేము తొందరగా
ఫ్యామిలీ కంప్లీట్ చేయాలనుకుంటున్న వాళ్ళు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారో అప్పుడే వచ్చి మీ గైనకాలజిస్ట్ని కలవడం ది బెస్ట్ టైం. ఎందుకు అనంటే సో కొన్ని బేసిక్ ఫస్ట్ చూసి కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయన్నమాట, టెస్ట్స్ ఉంటాయి, బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ చేస్తాం మేల్కి ఫీమేల్కి. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొందరగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అండ్ అట్ ద సేమ్ టైం అది తొందరగా మనం క్లియర్ చేసుకోవచ్చు. అందుకనే వీ టెల్ దెమ్ తొందరగా ఇఫ్ యూఆర్ ప్లానింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ ఇమీడియట్గా మీరు గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయితే అండర్ గైడెన్స్ అనమాట. ఫస్ట్ ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుంటాం, గర్భసంచి ఎలా ఉంది, ట్యూబ్లు ఎలా ఉన్నాయి, మీకు ఏమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేదంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ అనుకోండి, ఫీమేల్ కానీ మేల్ కానీ ఇద్దరిలో ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి చెప్తాము, ఇంత వెయిట్ మీరు ఎక్కువ ఉన్నారమ్మా, ఇలా ఉండద్దు, తగ్గాలి. అలానే బ్లడ్ టెస్ట్ చేస్తాము, చూస్తాం రక్తం ఎంత ఉంది అని చెప్పి. ఆల్మోస్ట్ అందరు ఫీమేల్స్కి ఎనీమియా ఉంటుంది, రక్తం తక్కువే ఉంటుంది అందరికీ. సో ఇంత రక్తం తక్కువ ఉంటే కష్టం. సో ఫస్ట్ మీరు న్యూట్రిషన్ మీద ధ్యాస పెట్టాలి, ప్రాపర్ ఫుడ్ ఇలా తీసుకోవాలని మేము గైడ్ చేస్తాం. డాక్టర్ చెప్తారు మీకు ఏంటి తినాలి, మీరు ఏం తినకూడదు అని చెప్తాం. చెప్పిన తర్వాత నెక్స్ట్ సేమ్ అలానే మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటున్నారు కదా, సో ఫస్ట్ మీ హ్యాబిట్స్ ఏంటో మేము కనుక్కుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా మీరు నైట్ షిఫ్ట్స్ చేస్తున్నారు, స్ట్రెస్ఫుల్ వర్క్ అనుకోండి, అప్పుడు చెప్తామన్నమాట బెటర్ టు చేంజ్, ఇవన్నీ మీరు చేంజ్ చేసుకొని ఆ తర్వాత ప్లాన్ చేసుకోండి ప్రెగ్నెన్సీకి. ఇవన్నీ చేంజ్ చేసి దెన్ దట్ వుడ్ బి బెటర్. స్మోకింగ్, ఆల్కహాల్ ఏమైనా అలవాటు ఉందనుకోండి ఇద్దరికి, బోత్ మేల్ అండ్ ఫీమేల్, ఫస్ట్ అది క్విట్ చేయండి అని చెప్తాం. క్విట్ చేయకపోతే దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా చెప్తాం అన్నమాట. సో ఇవన్నీ మీరు రెక్టిఫై చేసుకొని, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి, మీరు ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే. డాక్టర్ ఇస్ అ పర్సన్ హూ హ్యాస్ అ ఫుల్ నాలెడ్జ్, అంతే కదా, ఒక జెన్యూన్ నాలెడ్జ్ ఉంటుంది వీటన్నిటి మీద. అండ్ మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అంటే పలానా ఒక టాబ్లెట్ ఇచ్చామంటే మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుంది, మీకు ఏమైనా ఇంకా హార్మోన్ థైరాయిడ్ ఇష్యూస్ ఉంటాయి, కొంతమందికి తెలీదు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నట్టు. ఫీమేల్స్లో మోస్ట్ కామన్ కదా, ఐరన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందన్నమాట. సో వాళ్ళకి తెలియదు థైరాయిడ్ ఇష్యూ ఉన్నట్టు కూడా, సైలెంట్గా ఉంటుంది. కొంతమందిలో మటుకు సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో ఏంటి సిమ్టమ్స్ ఎలా ఉండొచ్చు, ఆకలి ఉండదు, నీరసంగా అనిపిస్తుంది, బాగా డల్గా ఉంటుంది, డే మొత్తం లేచి లేవగానే మొత్తగా మగతగా ఉంటుంది అనమాట, డల్గా ఉంటుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, నైట్ షిఫ్ట్స్ చేస్తున్నాం కదా అందుకే డల్గా అనిపిస్తుంది, లేదంటే వర్క్ ఎక్కువగా ఉంది కదా అలా అనుకుంటారు. కానీ అది కాదు, ఇవి థైరాయిడ్ యొక్క లక్షణాలు అనమాట. థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లోని బోత్ హైపోథైరాయిడిజం ఉంటుంది, హైపర్ థైరాయిడిజం ఉంటుంది. సో వన్స్ ఇవి నెగ్లెక్ట్ చేయకూడదు ఎవరు. బేసిక్గా ఇఫ్ ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ఇమీడియట్గా మీ సిమ్టమ్స్ని బట్టి మీరు ఏ టెస్ట్ చేయించుకోవాలి అన్నది చెప్తామన్నమాట. అలా ఎగ్జామిన్ చేసే మేము చెప్తాం ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అని చెప్పి. అలా అయితే ఇప్పుడు న్యాచురల్గా చాలా మందికి పిల్లలు పుట్టట్లే, అంటే ఐవీఎఫ్ కానీ ఐయుఐ కానీ సరోగసీ ఇట్లా చాలా ప్రాసెస్లు ఉన్నాయి కాబట్టి అటు సైడ్ వెళ్తున్నారు. అంటే ఆ ప్రాసెస్లు చేయించుకోవడం మంచిదేనా? ఎస్, ఓకే, డెఫినెట్గా. ఇప్పుడు మనం ఫస్ట్ ఒక కపుల్ వచ్చారు మన దగ్గరికి, ఒక కపుల్ వచ్చారు. సో మనం ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టట్లేదని చెప్పి మనం వచ్చినప్పుడు ఫస్ట్ మనం బేసిక్ ఎవాల్యుయేషన్ చేసాం అంతా, బోత్ మేల్ పార్ట్నర్ ఫీమేల్ పార్ట్నర్ ఇప్పుడు మనం ఎవాల్యుయేట్ చేసాం. ఇప్పుడు ఫీమేల్ పార్ట్నర్ అంతా బాగానే ఉన్నది. మేల్ పార్ట్నర్ తీసుకుందాం. మేల్ పార్ట్నర్ తీసుకునేటప్పటికి స్పర్మ్ కౌంట్ కొంచెం తగ్గిందనమాట, తక్కువ ఉంది, మరీ తక్కువ లేదు, కొంచెం తక్కువ ఉంది. సో అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటే ఐయుఐ అంటాం. ఐయుఐ అంటే ఏంటి, ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం అన్నమాట. సో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటే మనం స్పర్మ్ని, సిమెన్ ఏదైతే ఉందో తీసుకొని దాన్ని ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేసి ఒక ఐయుఐ కెథెటర్ అంటాం, చాలా సన్నంగా పొడవుగా ఉంటుంది, ఇంజెక్షన్ లాగా పొడవుగా ఉంటుంది, ఆల్మోస్ట్ ఇంత ఉంటుంది. అందులోకి తీసుకొని ఫీమేల్లో ఎప్పుడు అండం విడుదలవుతుందో చూసి, విడుదల అయ్యాక అంటే ఓవ్యులేషన్ అయ్యాక మనం దీన్ని ఇంజెక్షన్ చేస్తాం అన్నమాట. అంటే డైరెక్ట్గా గర్భసంచి లోపలికి రిలీజ్ చేస్తాం అలా. సో ఇది ఐయుఐ అంటే ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఎక్కువ. ఇదేంటి, కొంత అమౌంట్ ఆలిగోస్పర్మియా ఉన్నా ఇది చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఐయుఐ అంటాం. అంటే బయట సర్విక్స్ దగ్గర వెజైనాలో రిలీజ్ అవ్వాల్సిన స్పర్మ్ని మనం ప్రాసెస్ చేసి దాన్ని మనం డైరెక్ట్ గర్భసంచిలోకి రిలీజ్ చేస్తాం. సో సక్సెస్ రేట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇదొక పద్ధతి. ఇంకొకటి ఏంటంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే ఏంటి, ఇది ఫీమేల్లో చూస్తాం. ఇప్పుడు ఫీమేల్స్లో ఎక్కువ మందికి పీసీఓడి కదా,
పీసీఓడిలో ఏమవుతుంది, ఎగ్ రిలీజ్ అవ్వదు. అదే కదా. సో వీళ్ళలో ఏంటంటే ఓవులేషన్ ఇండక్షన్ అంటాం, డ్రగ్స్ పెడతాం, టాబ్లెట్స్ పెడతాం, అండం అనేది ఫామ్ అయ్యి రిలీజ్ అవ్వడానికి ఫామ్ అయ్యి రిలీజ్ అవ్వడం. సో 9th డే, 10th డే, 11th డే, లేదా 9th, 11th డే, ఆల్టర్నేట్ డే స్కాన్స్ అనమాట. ఫాలిక్యులర్ స్టడీ అంటాం. అంటే అండం సైజ్ ఎంత, ఫాలికల్ ఎంత సైజ్ పెరుగుతుందో చూసుకుంటాం. చూసుకొని దాన్ని బట్టి 14th డే చూసుకొని ట్రిగర్ ఇస్తాం అనమాట. షార్ట్ ఇస్తాం, ఒక షార్ట్ ఇచ్చి అండం ఇంకా ఓవులేషన్ ట్రిగర్ ఇచ్చిన 36 hours ఓవులేషన్ అవుతుంది. అప్పుడైనా మనం ఐయుఐ చేసుకోవచ్చు, లేదు అంటే న్యాచురల్ పద్ధతిలోనే ఈ టైంలో మీరు కలవాలమ్మా, భార్యాభర్త కలవాలి ఖచ్చితంగా. టైమ్డ్ ఇంటర్కోర్స్ అంటాం దీన్ని. సో ఈ ఓవులేషన్ అయ్యే ముందు ఆ తర్వాత కలవమని చెప్తామన్నమాట. సో దిస్ ఆల్సో హ్యాస్ హై ప్రెగ్నెన్సీ రేట్స్, ఇలా కూడా ఉంటుంది. సో ఇది న్యాచురల్, మోరలెస్ ఇది న్యాచురల్ దగ్గరకు. నెక్స్ట్ ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడింది ఐయుఐ ఒకటి, ఓవులేషన్ ఇండక్షన్. ఇది ప్రాసెస్ అంతా ఎక్కడ జరుగుతుంది? వాళ్ళ ఓన్ బాడీస్ లోనే జరుగుతుంది. అంటే న్యాచురల్ గా జరగట్లేదు కాబట్టి ఇక్కడ మనం చేస్తున్నాం అంతే. మోరలెస్ న్యాచురల్ గా అవుతుంది. మనం ఎక్కడో బయట చేయట్లేదు, విత్ ఇన్ దేర్ బాడీ కాబట్టి జస్ట్ మెడికేషన్స్ ఇచ్చి ఇండ్యూస్ చేస్తాం. సో ఇప్పుడు ఐవీఎఫ్ అంటే ఏంటి? అవుట్ సైడ్ ద బాడీ, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. సో ఫర్టిలైజేషన్, ఈ ఫర్టిలైజేషన్ అనేది మనం ముందు చెప్పిన దాంట్లో ఎక్కడ జరుగుతుంది? ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ. అవును. అంటే ఓవమ్, ఎగ్ని స్పర్మ్ ఎక్కడ కలుస్తున్నాయి? వీళ్ళ ఓన్ బాడీలోనే కలుస్తున్నాయి. అదే ఐవీఎఫ్లో ఏంటంటే మనకి ఫర్టిలైజేషన్ అనేది బయట చేస్తాం, అవుట్ సైడ్ ద బాడీ. అవుట్ సైడ్ ద బాడీ ఒక ల్యాబ్లో చేస్తాం అనమాట. ల్యాబ్లో ఈ ఫర్టిలైజేషన్ అనేది చేసి ఎంబ్రియోస్ని ఫామ్ చేస్తాం. ఎంబ్రియోస్ని ఫామ్ చేసి వీటిని డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను, గర్భసంచిలోకి. అరౌండ్ 15th డే, 16th డే అలా ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట ఎంబ్రియోస్. దీని ఐవీఎఫ్ అంటాం, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే ఏదైతే మనకి ఇప్పుడు అండం ఎక్కడి నుంచి విడుదలవుతుంది? అండాశయం నుంచి విడుదలవుతుంది. నెక్స్ట్ స్పర్మ్ అనేది వెజైనాలోకి డ్రాప్ అయ్యి అక్కడి నుంచి పాస్ అవుతుంది, సర్విక్స్ గుండా లోపలికి వెళ్ళి గర్భసంచిలోకి వెళ్ళి అక్కడి నుంచి ట్యూబ్లోకి వెళ్తుంది. ట్యూబ్ అట్ ద సేమ్ టైం అండాన్ని పిక్ చేసుకుంటుంది. ఆ ట్యూబ్లో మనకి ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. ట్యూబ్లో ఫర్టిలైజేషన్ అయ్యి దాని తర్వాత అది మళ్ళీ ట్రావెల్ చేసి అప్పుడు గర్భాశయంలోకి వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. ఎంబ్రియో అక్కడ ఇంప్లాంట్ అయ్యి బ్లాస్టోసిస్ స్టేజ్లో ఇంప్లాంట్ అయ్యి అది బేబీ కింద ఫామ్ అవుతుంది అన్నమాట. సో ఐవీఎఫ్లో ఏంటంటే ఇక్కడ జరగాల్సిన ఈ పార్ట్ అంటే ఏది? ఎగ్ రిలీజ్ అవ్వడం, ట్యూబ్లో జరగాల్సిన ఫర్టిలైజేషన్, మళ్ళీ బ్యాక్ వచ్చి రీఇంప్లాంటేషన్ అవ్వడం అంతా బయట చేస్తున్నాం. ల్యాబ్లో చేసి డైరెక్ట్గా ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ పార్ట్కి ఐడియా వచ్చేది ఎందుకు మనం, అంటే ఏ పార్ట్ బాగోపోతే మనం ఐవీఎఫ్కి వెళ్తాం అంటే ఎగ్స్, ఇక్కడ ఎగ్స్, ఇక్కడ కణాలు. ఇక్కడ ఏంటి మనకి ఫీమేల్ తీసుకున్నాం. ఫీమేల్లో ఏంటంటే అసలు ఎన్ని ఏజ్ ఫ్యాక్టర్. ఎందుకు ఏజ్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అని అంటే, మనం తల్లి గర్భంలోని బేబీ ఉంటుంది, ఒక ఫీమేల్ బేబీ ఉన్నప్పుడే తన అండాశయాల్లోని ఒక 3 to 7 million వరకు ఉంటాయి oocytes. అవి కరెక్ట్గా బర్త్ టైం వచ్చేటప్పటికి ఓన్లీ 1 to 2 million మాత్రమే ఉంటాయి. సో మిగతా అన్నీ పోతాయి అన్నమాట. బర్త్ నుంచి అంటే పుట్టుక దగ్గర నుంచి ప్యూబర్టీ అనమాట. ప్యూబర్టీ హిట్ అయ్యే టైంకి ఓన్లీ అరౌండ్ 1 to 2 lakhs ఉంటాయి అంతే. సో తగ్గిపోతా వస్తున్నాయి కదా మనకి, మంత్లీ పోతుంటాయి, కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని పోతాయి, అలా కూడా జరుగుతాయి. సో 35 క్రాస్ అయ్యాయి అనుకోండి. సో 35 to 37 దగ్గర మనం చూసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ oocytes ఉంటాయంటే ఓన్లీ 25,000. అందులో ఎన్ని బాగుంటాయో చెప్పలేము, గుడ్ క్వాలిటీ oocytes ఎన్ని బాగోవో కూడా చెప్పలేము. సో అందుకే ఏజ్ అనేది ప్లేస్ మేజర్ రోల్. సిమిలర్గా మేల్లో కూడా చూసుకుంటే స్పర్మ్ యొక్క క్వాలిటీ అనమాట, అది కూడా ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని టైప్ ఆఫ్ జెనెటిక్ ఆల్టరేషన్స్ అవి కూడా స్పర్మ్లోకి వచ్చేస్తాయి. దానివల్లే ఏమవుతుందంటే లేట్గా కన్సీవ్ అయిన వాళ్ళల్లోని ఎక్కువ మోస్ట్ కామన్గా మనం జన్యుపరమైన లోపాలు చూస్తుంటాము. నెక్స్ట్ ఈ మధ్యన ఆటిజం అనేది కూడా ఎక్కువ అవుతుంది పిల్లల్లోని. నెక్స్ట్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, ఇందాక చెప్పినట్టు అదే డౌన్ సిండ్రోమ్ అని. మెటర్నల్ ఏజ్, మదర్ యొక్క ఏజ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో గ్రేటర్ దాన్ 30s లో ఉన్నప్పుడు మోస్ట్ కామన్ అనమాట ఫర్ అంటే డౌన్ సిండ్రోమ్ ఎక్కువ మోస్ట్ కామన్గా కనిపించవచ్చు ఆ ఏజ్లో. దట్ ఈస్ వై స్ట్రెస్ చేస్తాం బిఫోర్ 30s పిల్లల్ని కనండి అని చెప్పి, బికాస్ దిస్ ఇస్ ద మేజర్ రీజన్ అనమాట. అలా అంటే ఈ ఐవీఎఫ్లో
పాజిటివ్ రేట్ ఎంత ఉంటుంది? 100% ఉంటుందా ఐవీఎఫ్లో? అంటే 100% అంటే ఇప్పుడు మనకి అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం మీకు ఐవీఎఫ్ ప్రొసీజర్ ఇందాక చెప్పాను కదా, ట్రాన్స్ఫర్ చేసాం, మనం ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసాం, బాగానే ఉంది. ట్రాన్స్ఫర్ చేసి అది సక్సెస్ అవ్వాలి, 100% సక్సెస్ అయిపోతుంది అని మన చేతిలో ఉండదు. ట్రాన్స్ఫర్ చేయడం వరకే అంతే. ట్రాన్స్ఫర్ చేసాము, అది సక్సెస్ అయ్యి ఇంప్లాంటేషన్ అయ్యింది, బాగానే అయ్యి బేబీ ఫామ్ అయింది అంటే దట్ ఈస్ అ సక్సెస్. కొంతమందికి ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటాం అనమాట. అంటే గర్భసంచిలో బెడ్ ఫామ్ అయితేనే కదా అది వచ్చి అతుక్కుంటుంది, అది సమంగా లేకపోతే అతుక్కోదు. ఎంబ్రియోస్ని పంపిస్తాము, బట్ ఆ ప్రెగ్నెన్సీ నిలవకుండా అది పోతుందన్నమాట. ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటాం. సో అలాంటి కేసెస్లోనే ఏమవుతుందంటే ఫెయిలియర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఎన్ని సైకిల్స్ ఐవీఎఫ్ చేస్తున్నా ఫెయిలియర్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు దేనికి వెళ్ళాలంటే సరగెసీకి వెళ్ళాలన్నమాట. సరగెసీ అంటే ఏంటి మీరు వినంటుండే, అద్దె గర్భం అని అంటారు కదా. సో అంటే ఏంటి, తిన గర్భసంచిలోని తిను ప్రెగ్నెంట్ అవ్వడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు, బట్ తిన ఎగ్స్ బాగానే రిలీజ్ అయ్యాయి, వచ్చాయి, వాళ్ళ హస్బెండ్ యొక్క స్పర్మ్ తీసుకొని ఎంబ్రియోస్ ఫామ్ అయ్యాయి. అంటే బయోలాజికల్గా వీల్ చైల్డే. మనం ఒక ప్లేస్ కావాలి మనకి ఇప్పుడు బేబీని ఫామ్ చేయాలంటే, దాన్ని సరగెట్ మదర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. అలా సో పేరెంట్స్ అయితే వీళ్ళే, బట్ మోసేది వేరే వాళ్ళు అనమాట. అలా త్రూ సరగేసి అలా కూడా ఛాన్సెస్ ఉన్నాయి ప్రెగ్నెంట్ అవ్వడానికి. ఇఫ్ ఎట్ ఆల్ మీ గర్భసంచి బాగోలేదు, ఐవీఎఫ్ ఐ మీన్ మీ ఓన్ గర్భసంచిలో అవ్వదు అని అంటే దిస్ ఇస్ ప్రొసీజర్ అలా. అంటే దానికి కూడా లాస్ ఉన్నాయి. ఎవరు దానికి సరగెసీని ఆప్ట్ చేసుకోవచ్చు అన్న దానికి అది కూడా లాస్ ఉన్నాయి అన్నమాట. లీగల్ అదే ఆ లాస్ అన్ని ఫాలో అవ్వాలి. అలా అంటే కొంతమంది అలా ఫాలో అవ్వకుండా వెళ్తుంటారు. అలా కాదనమాట. సో జెన్యూన్గా రీజన్ ఉంది, సో ఈ కపుల్ దే కాంట్ గెట్ ప్రెగ్నెంట్ లైక్ దిస్ అని ఉంటుంది. అలాగే సరగెట్ మదర్ కూడా వాళ్ళని మనం ఎక్స్ప్లాయిట్ చేసేస్తారు కదా మనీ కోసము ఇలా అని చెప్పి, అలా ఎక్స్ప్లాయిట్ చేయకుండా కూడా ఈ రూల్స్ ఉన్నాయన్నమాట. సో దట్ అదర్ ఫీమేల్ కూడా ఎక్స్ప్లాయిట్ అవ్వకుండా ఉండడానికి ఈ రూల్స్ అలా. అయితే ఇంకో విషయం ఏంటంటే ఐవీఎఫ్ త్రూ ఒకవేళ పిల్లల్ని కంటే, సో అంటే పుట్టిన బేబీ హెల్తీగా ఉండదు, అంటే చూడ్డానికి అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటారు పిల్లలు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. సో వీటిపైన మీరు ఏం చెప్తారు? నేను కూడా విన్నా, చాలా కామన్, చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారు అనమాట కౌన్సిల్ చేసినప్పుడు. అలా ఏమి ఉండదు. ఐవీఎఫ్ కిడ్స్ కూడా నార్మల్ కిడ్స్ లాగే. మరి ఇంతమంది ఇప్పుడు పుడుతున్నారు, ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? ఏమో కొంచెం ఉండదు డిఫరెన్స్, ఏముండదు. దే ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్. బేబీ ఓన్లీ ఆ ఎంబ్రియోన్ మన లోపలికి పంపిస్తున్నాం అంతే. దే ఆర్ హెల్దీ చైల్డ్, హెల్దీ అంతే. అంటే చాలా మంది ఆడవాళ్ళకి అంటే మిస్క్యారేజ్ అవుతూ ఉంటుంది, ఒక 4-5 టైమ్స్ అవుతూనే ఉంటుంది. సో అంటే ఇట్లా ఎక్కువ కూడా అవుతే ప్రెగ్నెన్సీ నెక్స్ట్ వచ్చేది కూడా కష్టమే అన్నట్టు ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇది ఎందుకు అవుతుంది, అంటే మిస్క్యారేజ్ అనేది ఎందుకు అవుతుంది? ఎస్, సో 3 or more అబార్షన్స్ అయ్యాయి అంటే మిస్క్యారేజెస్ అయిపోతున్నాయి, దానంతలో అవే అయిపోతున్నాయి అంటే దాన్ని మనం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాం అన్నమాట. సో దీనికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏంటంటే ఒకటి, ఫస్ట్ వచ్చేసి మనం గర్భసంచి ముఖద్వారం ఉంటుంది, సర్విక్స్ అని అంటాం కదా. ఇప్పుడు అది ఆ సర్విక్స్ క్లోజ్ అయ్యి ఉంటేనే కదా గర్భం లోపల ఉంటుంది. సడన్గా ఓపెన్ అయిపోతే ఏమవుతుంది, లోపల ఉన్న పిండం కాస్త బయటకు వచ్చేస్తుంది. సో దాన్ని మనం ఏమంటాం అంటే సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. సో అది కూడా ఒక రీజన్. ఇలా అంటే ఎన్నిసార్లు కన్సీవ్ అయినా సడన్గా పోతూ ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీ, అది వన్ రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే యాప్లాన్ అంటాం, యాప్లాన్ యాంటీఫాస్ఫోలైపిడ్ సిండ్రోమ్ అని అంటాము. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయన్నమాట. కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, అలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటాము. అలాంటి రకాల యాక్టివ్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఇలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ మిస్క్యారేజెస్ అయిపోతాయి అన్నమాట. కన్సీవ్ అవుతారు కానీ మిస్క్యారేజెస్ అయిపోతుంటాయి. సో మరి ఇలా అవ్వచ్చా అని అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇంకా కొన్నిసార్లు ప్రెగ్నెంట్ అవ్వలేరు, వాళ్ళు నిలవదన్నమాట, ప్రెగ్నెంట్ అవ్వలేరు. సో అప్పుడు ఏం చేసుకోవాలంటే దేనివల్ల వాళ్ళకి మిస్క్యారేజ్ అవుతుందో చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు గర్భసంచి ముఖద్వారం ఏదైతే ఉందో అది లూజ్ అయిపోయింది అనుకోండి, దానికి సర్వైకల్ స్టిచ్ చేస్తాం. కరెక్ట్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది 13వ వారంకే వేసేస్తాం అనమాట. సో అలాగా
ప్రెగ్నెన్సీని కాపాడొచ్చు. మళ్ళీ డెలివరీ టైంకి ఆ కుట్టుని తీయచ్చు అనమాట. ఓకే. దాన్ని సర్వైకల్ స్టిచ్ అంటాం. అదొకటి. నెక్స్ట్ యాప్లా అంటే యాంటీఫాస్ఫోలైపిడ్ సిండ్రోమ్ అంటాను. దానికి తగ్గట్టు మెడికేషన్స్ పెట్టుకోవాలి. బ్లడ్ థిన్నింగ్వి ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. అవన్నీ పెట్టుకొని మానిటర్ చేసుకుంటే సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. అబార్షన్స్ని స్టాప్ చేయొచ్చు. అలాగే ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆ ఇన్ఫెక్షన్స్ ట్రీట్ చేసుకొని అప్పుడు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయమని చెప్తామన్నమాట. అలా. సో అంటే ఇట్లా జరుగుతూ ఉంటుంది, వాళ్ళకి టెన్షన్ ఉంటుంది చాలా మంది కూడా. పాపం చాలా యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు, వీళ్ళలో ఒక టెన్షన్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ అది ఇది అన్నట్టు ఒకటి ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే చాలా మంది ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్, టాబ్లెట్స్ ఇంకా ఇతర వేరే వాడుతూ ఉంటారు. సో అవి వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి? ప్రెగ్నెన్సీ రాకుండా పిల్స్, టాబ్లెట్స్ అవును వేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే సేఫ్టీ యూజ్ చేయకుండా, సేఫ్టీ మెజర్స్ యూజ్ చేయకుండా ఐపిల్ మోస్ట్ కామన్గా వాడేది. ఎప్పుడో ఐపిల్ ఏంటది? ఇట్స్ ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అంటాం. సో ఎప్పుడో ఒకసారి ఈజ్ ఓకే, ఎప్పుడో ఒకసారి ఓకే, లేదంటే ట్వైస్ యూజ్ చేశారంటే ఓకే. కానీ అది ఇప్పుడు ఎలా వాడుతున్నారు అంటే ఏంటి, అదేదో చాక్లెట్స్ లాగా వేసేస్తూనే ఉంటారు. సో నథింగ్ బట్ ఈ పిల్స్ అన్నీ ఏంటి, హార్మోనల్ పిల్స్. అంటే మనం మన బాడీలోకి బయట నుంచి హెవీ డోస్ ఆఫ్ హార్మోన్స్ని లోపలికి పంపిస్తున్నాం. పంపించినప్పుడు ఏమవుతుంది, మన బాడీలో ఒక సైకిల్ రన్ అవుతూ ఉంటుంది. మనం బయట నుంచి ఒక హార్మోన్స్ని ఇచ్చినప్పుడు బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇదేంటి నా బాడీలో ఎంత హై హార్మోన్ ఉందంటే నేను తగ్గించాలి రిలీజ్ అవ్వడం అని చెప్పి బ్రెయిన్ ఇదైపోయి కన్ఫ్యూజ్ అయిపోయి రిలీజ్ చేయడం, మేజర్ హార్మోన్స్ ఏవైతే రిలీజ్ చేయాలో తగ్గించేస్తుంది. దీనివల్ల హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చి ఉన్న పీరియడ్స్ కాస్త ఇర్రెగ్యులర్ అయిపోతాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయా? ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయిన తర్వాత ఇంకా కన్సీవ్ అవ్వాలి అని అనుకునే టైంకి వాళ్ళకి కన్సీవ్ అవ్వలేరు, ప్రెగ్నెన్సీ ఇష్యూస్ వస్తాయి. సో చిన్నగా కనిపిస్తుంది. ఇదే కాదు, ఇంకా ఏమంటారు, కొంతమందికి ఐడియా ఉండదు. ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అంటే అందులో మనకి 27 టాబ్లెట్స్ ఆర్ 21 టాబ్లెట్స్ ఉంటాయి. ఇది మనం ఎవ్రీ డే వేసుకోవాలి. పిల్ మిస్ అవ్వకూడదు. ఒక 1-2 days పిల్ మిస్ అయ్యాము అని అంటే అది 100% ప్రొటెక్షన్ ఇవ్వదు అని దాని అర్థం. సో జనరల్గా గుర్తుండదు, స్కిప్ చేసేస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు అనమాట. ఇర్రెగ్యులర్ యూసేజ్ అనమాట. నచ్చినప్పుడు వాడేస్తుంటారు, వాళ్ళ ఇష్టమే. గైనకాలజిస్ట్ ఒకసారి ప్రిస్క్రైబ్ చేస్తారు అంతే, వీళ్ళు వెళ్ళి ఓవర్ ద కౌంటర్ తెచ్చేసుకోవడం, ఒక నాలెడ్జ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాడేయడం. థింగ్ ఇస్, అందులో మనం ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ 2 హార్మోన్స్ ఏదైతే మన బాడీ లోపల ప్రొడ్యూస్ అవుతున్నాయో బయట నుంచి కూడా మనం ఇచ్చేస్తున్నాం. మరి అది ఎక్సెస్ కాదా? ఎక్సెస్ హార్మోనే కదా. సో మన బాడీలో ఉన్న ఆ సైకిల్ ఏదైతే రన్ అవుతుందో దాన్ని మనమే డిస్టర్బ్ చేస్తున్నాం. డిస్టర్బ్ చేసినప్పుడు ఏమవుతుంది, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తే అమ్మాయిలకి దేని మీద పడుతుంది, యూట్రస్ మీద పడుతుంది ఎఫెక్ట్. సో వెంటనే పీరియడ్ ఏమవుతుంది, హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. కొంతమందికి ఇర్రెగ్యులర్, కొంతమందికి అలా స్పాటింగ్ అంటే చిన్న చిన్న బ్లడ్లో చుక్క కనిపిస్తుంది. అలా త్రూఅవుట్ ద మంత్ అనమాట. అది చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. కొంతమంది హెవీగా గడ్డలుగా ముద్దలుగా పీరియడ్ అయిపోతుంటుంది అనమాట. అదొకటి. సో ఈ మిస్యూజ్ అనేది ఆపాలి. దేనికి ప్రిస్క్రైబ్ చేస్తారో దానికే వాడాలన్నమాట. మీరు ఓవర్ ద కౌంటర్ వెళ్ళిపోయి సొంతంగా వెళ్ళి తీసేసుకొని వాడేయకూడదు. సో బీట్ అండ్ ఎమర్జెన్సీ ఐపిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక ఎమర్జెన్సీ అంటే ఒక్కసారి యూజ్ చేస్తే దట్ ఈస్ ఫైన్. కానీ అదే మళ్ళీ యూజ్ చేస్తానంటే మీ హెల్త్ని మీరే పాడు చేసుకున్నారు. రేపొద్దున మీరే తిరగాలి హాస్పిటల్ చుట్టూ ప్రెగ్నెన్సీ కావాలి అని చెప్పి. అది ఓకే. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అంటే ఎట్లాంటి ఆహారం తీసుకుంటే బెటర్? అంటే చాలామంది ఏంటంటే వాళ్ళకి ఏదంటే అది తెచ్చి పెడతా ఉంటారు, తినండి. అంటే ఎట్లాంటి ఫుడ్ తింటే మంచిది ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు? ఫస్ట్ ప్రెగ్నెంట్ అయ్యారు అని అనగానే ఇప్పుడు నీ పొట్టలో బేబీ ఉంది కాబట్టి నువ్వు 2 మనుషులు ఫుడ్ తినాలి అని అంటారు ఫస్ట్. ఓకే. సో 2 మనుషులు ఫుడ్ కాదు, ఒక్క మనిషి తినే ఫుడ్డే తినాలి. కానీ డబుల్ ద న్యూట్రిషన్ అనమాట. అంటే పోషక విలువలు అనేవి ఒక్క మనిషికి సరిపడేవి కావు, 2 మనుషులకి సరిపడేటట్టు ఉండాలి పోషక విలువలు. అలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి. అలాంటి ఫుడ్ ఐటమ్స్ ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ నట్స్, డ్రై ఫ్రూట్స్. మనకి డ్రై ఫ్రూట్స్ ఇంత తక్కువ తింటే చాలా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి, మంచి ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఎక్కువ వస్తాయి. సో అలాంటి ఫుడ్స్ తినాలన్నమాట. లేదు నట్స్ లేవు, అవి కాస్ట్లీ అండి, మేము ఎఫర్ట్ చేయలేము అంటే మన ఇంట్లో ఏముంటాయి, పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు ఉంటాయి, నువ్వులు ఉంటాయి, నువ్వులుండలు ఉంటాయి, పల్లి ఉండలు ఉంటాయి. అది బెస్ట్.
అవి తినచ్చు. బెల్లం ఉంటుంది, నేను డేట్స్ ఎఫర్ట్ చేయలేను మేడం అంటే బెల్లం ఉంటుంది, రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్, అది తినచ్చు ఫుడ్. నెక్స్ట్ ఏంటంటే కొంతమందికి జనరల్గా ఇప్పుడు ఫుడ్ విషయం మనం డిస్కస్ చేస్తున్నాం కదా, మనం త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ 9 months, ఫస్ట్ 3 monthsని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం, నెక్స్ట్ 3 monthsని సెకండ్ ట్రైమిస్టర్ అంటాం, అంటే 5th to 7th, నెక్స్ట్ లాస్ట్ 3 monthsని థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. సో ఫస్ట్ ట్రైమిస్టర్లోని ఏమవుతుంది, జనరలీ వామిటింగ్స్ అని చెప్పి కొంచెం వికారంగా ఉందని చెప్పి ఫుడ్ ప్రాపర్గా తినలేరు, దట్ ఈస్ కామన్. సో జనరల్గా వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళు వెయిట్ తగ్గుతారు ఫస్ట్ 3 months, దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో అది పర్వాలేదు. మనకి ఇదంతా స్టెబిలైజ్ ఎప్పుడు అవుతుందంటే కొంచెం 4th, 5th month నుంచి, ఒక 14 weeks నుంచి ఓకే నార్మల్గా ఉంటారు. అప్పుడు ఆకలేయడం, కొంచెం ఈ వామిటింగ్స్, ఈ వికారం అవి తగ్గడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు నుంచే న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి, మన దగ్గర ఫుడ్ అనగానే ఫస్ట్ ఇంత రైస్ పెడతారు, రైస్లో ఏమి ఉండదు. రైస్ అంటే ఏంటి, ఓన్లీ కార్బోహైడ్రేట్స్, దానివల్ల మనకేం రాదు. మనకి బేబీకి ఏం కావాలి, ప్రోటీన్ కావాలి, హై ప్రోటీన్. సో ప్రోటీన్ దేంట్లో ఉంటుంది, మంచిగా పప్పు ప్లెయిన్ పప్పు కాకుండా ఏదో ఒక ఆకుకూర పెట్టండి, పప్పు ఆకుకూర, ఎక్కువ కర్రీ, ఒక మంచిగా ఏదైనా గ్రీన్ లీఫ్ వెజిటేబుల్, లేదంటే ఏదో ఒకటి. మీరు చికెన్ తినాలనిపిస్తుందా, చికెన్, ఎగ్స్ రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సో 2 boiled eggs ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అలాగే టిఫిన్లోకి మరి ప్రోటీన్ అనుకుంటే పెసరట్లు, మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. మనం ఏవో తెచ్చి ఓట్స్ అలాంటివి చేసుకోనక్కర్లేదు, మన ఇంట్లో ఉన్నవే. ఇడ్లీ కూడా మంచిదే, కాకపోతే పొట్టు తీయలేని మినపప్పు అలా అనమాట. దాంతోపాటు యూస్ చేసాం, తొక్కతో పాటు యూస్ చేసాం అనుకోండి, న్యూట్రిషన్ వాల్యూ పెరుగుతుంది, ఫైబర్ కూడా పెరుగుతుంది. పల్లీ చట్నీ, మళ్ళీ పల్లీలు వెళ్తున్నాయి, మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్. అలా దాని తర్వాత మధ్యలో ఏదో ఒక బెల్లమో లేదంటే ఏదో ఒక ఫ్రూట్, హ్యావ్ 1 fruit, ఖచ్చితంగా ఒక ఫ్రూట్. ఫ్రూట్స్ అంటే మళ్ళీ ఏవో ఎగ్జాటిక్ ఫ్రూట్స్కి వెళ్ళిపోక్కర్లే, మన దగ్గర ఏంటున్నాయి, అట్టిపండు ది బెస్ట్ ఫ్రూట్, నెక్స్ట్ ఏంటి దానిమ్మ, జాంకాయ బెస్ట్ ఫ్రూట్, ఈ 3 fruits, యాపిల్, అయితే యాపిల్ ఉంటే యాపిల్ చాలు. ఈ 4 fruitsలో ఏదో రోజుకి ఒక పండు తింటే సరిపోతుంది. అలా కొంచెం షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, షుగర్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రెగ్నెంట్ అయ్యి కొంతమంది ఏంటంటే ప్రెగ్నెంట్ అయ్యాక షుగర్ వస్తుంది, వాళ్ళల్లో ఏంటంటే అట్టిపళ్ళు ఇలాంటివి అవాయిడ్ చేయాలి. జాంకాయ ఇస్ బెటర్ బికాజ్ రిచ్ ఇన్ ఫైబర్. సో జాంకాయ తినచ్చు, పామోగ్రానైట్ ఒక 1/2 తినచ్చు, యాపిల్ కూడా ఒక 1/2, బనానాని అవాయిడ్ చేయాలి. ఇది ఫుడ్. సో ఆఫ్టర్ అంటే మన ప్లేట్లో ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోటీన్ సోర్సెస్, ఇలా నేను ప్రోటీన్ ఉండాలి అంటే అర్థం కాదు. సో ప్రోటీన్ సోర్సెస్ ఏముంటాయి, మన ఇంట్లో ఉండే అయితే పల్లీల్లో ఉంటుంది, ఎగ్, నాన్ వెజ్ సోర్సెస్ ఎక్కువ, నెక్స్ట్ పన్నీర్లో ఎక్కువ ఉంటుంది, ఇలా అనమాట. ఇది మళ్ళీ నైట్ వచ్చేటప్పటికి, నైట్ ఎప్పుడు లైట్ మీల్ ఇస్ బెటర్. లైట్ మీల్ ఎప్పుడు 3 పూట్ల తినాలి అని ఆలోచించకూడదు, తక్కువ ఒక 6 times తింటే బెటర్. బికాజ్ ఎందుకంటే మదర్ యొక్క స్టమక్ వాళ్ళ బేబీ గ్రో అయ్యే కొద్దీ ఏమవుతుంది, స్పేస్ ఫిల్ అయిపోతూ ఉంటుంది, పేగులన్నీ బయటకి ఇటు సైడ్కి వెళ్ళిపోతూ ఉంటాయి, ప్రెషర్ సిమ్టమ్స్ ఉంటాయి. ఇంత తిన్నా సరే ఫిల్ అయిపోద్ది పొట్ట, ఎందుకంటే బేబీ పెరిగి ఆ ప్రెషర్ మదర్ యొక్క ఇంటెస్టైన్స్ మీద పడుతుంది కాబట్టి. అలాగే గ్యాస్ట్రైటిస్ చేంజెస్ కూడా ఎక్కువ ఉంటాయి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల, కొంచెం తిన్నా బయటికి తంతా ఉంటుంది. అంటే ఇప్పుడు నార్మల్ డెలివరీ అవ్వాలంటే ఫుడ్ ఏం తినాలనేది మనం మాట్లాడుకున్నాం. అదే విధంగా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మాకు నార్మల్ డెలివరీ అవ్వాలి అది ఇది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, మీకు తెలిసిపోతుందా అంటే నార్మల్ డెలివరీ చెయ్యొచ్చు ఈ అమ్మాయికి అని, లేకుంటే సిజేరియనే చెయ్యాలి అని ఎప్పుడు తెలుస్తుంది మీకు? నాకే కాదండి, ఏ డాక్టర్కి తెలీదు. ఒక పేషెంట్ ఇప్పుడు కన్సీవ్ అయ్యి ఇప్పుడు ఏ 2వ నెల లేదంటే 3వ నెల వచ్చారు, కామన్గా అడుగుతుంటారు, వారికి తెలియదు కాబట్టి అడుగుతుంటారు, మేడం అతనికి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నదా, లేదంటే ఆపరేషన్ అవుతుందా అని అడుగుతారు. నేనే కదా, ఎవరని చెప్పలేము అది. సో మరి ఎప్పుడు చెప్పగలం అన్నది ఏంటంటే కంప్లీట్ నెలలు నిండిపోవాలి. నెలలు నిండిపోయి ఒక 38 వారాలు వచ్చాక అప్పుడు మేము ఏం చేస్తాం అంటే పెల్విస్ ఎక్స్ప్లోరేషన్ అంటాం. అంటే మేము చూడాలి కింద నుంచి ద్వారం ఎలా ఉంది అని ఒక పీవీ ఎగ్జామినేషన్ చేసి చూస్తాం. మదర్ యొక్క అవుట్లెట్ ఎలా ఉంది, ద్వారం ఎలా ఉంది, బేబీ పాస్ అవ్వగలదా, బయటికి రాగలదా, అదొకటి చూస్తాం. పెల్విక్ బోన్స్ ఎలా ఉన్నది, పెల్విస్ ఎలా ఉంది, వైడ్గా ఉందా లేదా అన్నది అవి మేము పరీక్ష చేసి చూస్తే, పెల్విస్ ఎక్స్ప్లోరేషన్ చేసి చూస్తే మాకు తెలుస్తుంది. సో అప్పుడు మేము చెప్తాం అవుతుంది, నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయమ్మా, నొప్పులు వచ్చినప్పుడు ఇంక మనం ప్రిపేర్డ్గా ఉండాలి అని చెప్పి చెప్తామన్నమాట. దట్ ఈస్ పెల్విస్ ఎక్స్ప్లోరేషన్. ఎందుకు అనంటే ఇప్పుడు మదర్ బాగానే ఉన్నారు,
పెల్విస్ అంతా బాగానే ఉంది, కానీ కొంతమంది బేబీస్ బాగుంటారు, బిగ్ బేబీస్ అనమాట. అప్పుడు అలాంటి వాళ్ళలోనే ఒక మదర్ పెల్విస్ బాగున్నా, మదర్ నొప్పులు ఇవ్వగలిగినా సరే బేబీ బయటికి పాస్ అవ్వలేదు, హెడ్ పెద్దగా ఉంటే బేబీ పాస్ అవ్వలేదు కదా. అలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాల్సి వస్తుంది? ఆపరేషన్ చేయాలి, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలి. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే బేబీ చిన్నగానే ఉంది, ఐ మీన్ నార్మల్ యావరేజ్ వెయిట్ ఉంది, బాగానే ఉంది, బట్ మదర్ యొక్క పెల్విస్ బాగాలేదు, చాలా నారోగా ఉంది పెల్విస్, అసలు అన్ని కాంట్రాక్టెడ్ పెల్విస్లా ఉంది. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు కూడా ఆపరేషన్ పడుతుంది అనమాట. ఇంక చెప్పేస్తాం అప్పుడు ఆపరేషన్ పడుతుంది అని. ఇంకొన్నిసార్లు ఏమవుతుంది అంటే మదర్ యొక్క ఐ మీన్ బేబీ హెడ్ బాగానే ఉంది, అంటే యావరేజ్ సైజ్ ఉంది, పెల్విస్ కూడా కొంచెం అంటే ఫుల్లీ కాంట్రాక్టెడ్ అని చెప్పలేమన్నమాట. కానీ ఓకే, డెలివరీ టైం అప్పుడు ఏమవుతుందంటే జాయింట్స్, ప్రతి జాయింట్ పెల్విక్ బోన్ దగ్గర ఫీమేల్కి రిలాక్స్ అవుతూ వస్తాయి, అంటే సాగుతాయి అన్నమాట కొంచెం. సో సాగినప్పుడు మనకి అన్ని డయామీటర్స్ పెరుగుతూ వస్తాయి అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనకి బేబీ హెడ్ బాగానే ఉంది, కొంచెం తెలుస్తుంది మాకు. ఈ కేసుని ట్రయల్ ఆఫ్ లేబర్ అంటాం, అంటే నార్మల్కి వదిలేస్తాం అనమాట. నార్మల్కి అంటే ట్రయల్ ఆఫ్ లేబర్ అంటే ఇది నార్మల్గా అయినా ప్రోగ్రెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో మనం ఛాన్స్ ఇద్దాము అని చూద్దామని. అంత బాగానే డైలేట్ అయింది, కొంచెం డయామీటర్ ఇంక్రీజ్ అయింది, బాగుంది అంటే బేబీ వచ్చేస్తుంది అనమాట. సో అలాంటప్పుడు వచ్చేస్తుంది, అదొకటి సక్సెస్ఫుల్. లేదు రావట్లేదు అని అంటే దెన్ ఇమీడియట్లీ మనం ఆపరేషన్కి వెళ్ళిపోతాం. ఇది ఒక సినారీ. ఇలా ఏమీ కాకుండా కొన్ని ప్రెగ్నెన్సీస్ ఉంటాయన్నమాట. లైక్ ఏంటంటే ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, వేర్ ఏంటంటే ఓవర్ 6-7 years తర్వాత కన్సీవ్ అయింది బేబీ అండ్ మదర్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అని అన్నప్పుడు ఏం చేస్తామనంటే ముందుగానే సెక్షన్కి తీసుకుంటాం. ఇంకా నార్మల్కి మనం ట్రై చేయమన్నమాట. ఆ మదర్లో నార్మల్ డెలివరీకి ఫస్ట్ నీకు నొప్పులు రానివ్వమ్మా, చూద్దాము, చూసి బేబీ రావట్లేదంటే అప్పుడు సెక్షన్ చేద్దాం అన్నట్టు కాదు, డైరెక్ట్గా ఇంకా తనకి కౌన్సిల్ చేస్తామన్నమాట, నీకు ఆపరేషన్ పడుతుందమ్మా అని చెప్పి. హార్ట్ డిజీజ్ పేషెంట్స్ ఉంటారు కదా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, సో వాళ్ళలో కూడా అనమాట కొంతమందిలో ఏంటంటే వాళ్ళ అప్పుడు ఆ హార్ట్ కండిషన్ ఎలా ఉంది దాన్ని బట్టి కూడా అవన్నీ చూసుకొని ముందుగానే ఎలెక్టివ్గా సిజేరియన్ సెక్షన్కి ప్రిపేర్ చేసుకుంటాం. కొంతమంది హార్ట్ పేషెంట్స్ ఉంటారు, అన్ని నార్మల్ పారామీటర్స్లో ఉంటాయి కంట్రోల్డ్, వాళ్ళలో కావాలంటే ట్రయల్ ఆఫ్ లేబర్కి వెళ్ళొచ్చు, నార్మల్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. కానీ అండర్ చాలా హై రిస్క్, అది చూసుకుంటే చేసుకోవాలన్నమాట. అంతేగాని వచ్చిన వెంటనే ఇతనికి నార్మల్ అవుతుందా లేదా, సెక్షన్ అవుతుందా ఏంటని చెప్పి మనం అయితే చెప్పలేం. డెఫినెట్లీ నోబడీ కెన్ టెల్. ఓకే, అంటే కొన్ని కేసెస్ అంటే ఇప్పటి వరకు మీ దగ్గర హై రిస్క్ కేసెస్ ఏమొచ్చినాయి అంటే పేగు చుట్టుకొని ఉన్నాడు బాబు, అంటే బేబీ పేగు చుట్టుకొని ఉంది అని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అట్లాంటి ఏమైనా కేసెస్ మీ దగ్గర అంటే హై రిస్క్ ఉన్న కేసెస్ మీరు దాన్ని అది చేసింది ఏదైనా ఉందా? ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు ఏంటంటే మనం అంటాం కదా, ఒకటి ఉంటుంది కదా ఏంటంటే ఒక తల్లి జన్మనివ్వడం తనకి పునర్జన్మ అని చెప్పి. సో ఎందుకంటే బికాజ్ ఈచ్ ప్రెగ్నెన్సీ, ప్రతి ప్రెగ్నెన్సీ హై రిస్క్ ప్రెగ్నెన్సీగానే మనం చూడాలి. ఎందుకంటే అది నార్మల్గా ఆమెకి ఏ కండిషన్ లేకపోయినా త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ అంతా బాగానే జరిగింది, అన్ని చెకప్స్ బాగానే ఉన్నాయన్నా డెలివరీ టైంలో కూడా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అవి ఏంటో చెప్పలేమన్నమాట. కొంతమందికి ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది డెలివరీ టైంలో, ఓవర్ బ్లీడింగ్ ఎంత చేసినా ఏం చేసినా కంట్రోల్ అవ్వదు, చాలా హై రిస్క్. కొంతమందికి ప్రెగ్నెన్సీ ఎండ్కి వచ్చేటప్పటికి ఫిట్స్ వచ్చేస్తాయి, సడన్ హై బీపీ, అంతవరకు బాగానే ఉంటుంది, డెలివరీ కానీ వస్తారు ఫిట్స్ వచ్చేస్తాయి. సో ఇదన్నమాట, మనం చెప్పలేం, అంత నార్మల్గా ఉన్నా సరే ఏదో ఒకటి అవ్వచ్చు. సో అందుకే మళ్ళీ పునర్జన్మ అని అంటారనమాట మదర్కి. సో అందులో హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కార్డ్ అరౌండ్ ద నెక్ అంటాం, అంటే ఏదైతే ఆ పేగు ఉంటుంది కదా అది బొడ్డుతాడు అంటాము, దాన్ని మెడ చుట్టూ వేసుకుంటారు. కొంతమందికి జస్ట్ 1 లూప్ ఉంటుంది అనమాట, అది పర్వాలేదు, అంటే నార్మల్ ఇట్లా తీసేయచ్చు. అది మామూలుగా బేబీ లోపల తిరుగుతూ ఉన్నప్పుడు లూజ్ రూప్ అని ఉంటుంది అనమాట, అంటే లూజ్గా ఉంటుంది, దానంతలో అదే కొన్నిసార్లు వచ్చేస్తుంది. ఎప్పుడైతే లూప్ మనకి లూజ్గా ఉందనుకోండి దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలా కాకుండా 2-3 ఉంటాయి, 2-3 టర్న్స్ ఉంటాయి. టర్న్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బేబీ తిరిగే కొద్దీ బిగుసుకుపోద్ది బేబీ మెడకి. సో అలాంటి పేషెంట్స్లో మనం ఇప్పుడు నార్మల్ డెలివరీకి వదిలేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది బేబీ కిందకు వచ్చేటప్పటికి టైట్ అయిపోతుంటుంది. సో అప్పుడు బేబీకి చాలా హై రిస్క్, బేబీ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే కాకుండా నెక్స్ట్ ఏంటి, మదర్ ఎగ్జాస్ట్ అయిపోద్ది,
ఎంత పుష్ చేస్తున్నా బేబీ కిందకి రాదు. సో అలాంటి కేసెస్లో ఏంటంటే ఇమీడియట్గా మనం ఆపరేషన్ చేసుకోవాలి. మనకి స్కాన్లో తెలుస్తుంది ఒక 2 to 3 లూప్స్ ఆఫ్ కార్డ్ ఉన్నది నెక్ చుట్టూ అంటే ఇంకా వెంటనే సెక్షన్కే తీసుకోవాలన్నమాట. అలా సింగిల్ లూప్ ఆఫ్ కార్డ్ అంటే మళ్ళీ ట్రయల్ ఆఫ్ లేబర్కి వెళ్ళచ్చు, నార్మల్ డెలివరీకి వెళ్ళచ్చు. సింగిల్ లూప్ ఉన్నది అని చెప్పి వెంటనే మనం సెక్షన్కి ఏం తీసుకోక్కర్లే. కానీ చెప్పాలి మనం పేషెంట్స్కి ఏం చెప్తామంటే బొడ్డుతాడు మెడలో ఉందని వచ్చింది స్కాన్లోని, సో మనం అయితే నార్మల్కి ట్రై చేస్తాము. ట్రై చేసేటప్పుడు కొన్నిసార్లు ఆ లూప్ కూడా టైట్ అవ్వచ్చు. ఆ లూప్ టైట్ అయినప్పుడు ఏమవుతుందంటే బేబీకి ఇబ్బంది అయినప్పుడు మాకు మానిటర్ చేస్తాం మనం హార్ట్ బీట్ని. ఆ బేబీ హార్ట్ బీట్లో తేడా వచ్చేస్తుంది. సో ఇమీడియట్గా తేడా వచ్చినప్పుడు వెంటనే సెక్షన్ చేసుకుంటాం. అప్పుడు ఎమర్జెన్సీ అనమాట, ఎమర్జెన్సీగా సెక్షన్ చేసుకుంటాం. అది అలా. ఇంకా హై రిస్క్ ఏంటంటే నెక్స్ట్ బీపీ, ఈ యంగ్ టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అయితే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ లేదంటే ఎల్డర్లీ ఒక 30 years అబవ్ వాళ్ళలో మోస్ట్ కామన్గా చూస్తుంటాము హై బీపీ రికార్డింగ్స్ వచ్చేస్తాయి. ప్రీ ఎక్లాంప్సియా అని అంటాం అనమాట. ఇంకా దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా షూట్ అవుతూనే ఉంటుంది బీపీ 170, 110, 200, 110 ఇలా. సో ఆ వాళ్ళలో ఏంటంటే బేబీ గ్రోత్ సరిగ్గా ఉండదు, ఐయుజిఆర్లోకి వెళ్ళిపోద్ది బేబీ. నెక్స్ట్ ఏంటంటే నెలలు నిండక ముందే ఇమీడియట్గా టర్మినేట్ చేయాలంటారు ప్రెగ్నెన్సీ. అంటే అది దేనివల్ల వస్తుంది అంటే ఈ ప్రీ ఎక్లాంప్సియా మాయ వల్ల, ప్లసెంటా ఉంటుంది కదా అది సరిగ్గా ఫామ్ అవ్వకపోతే దానివల్ల వస్తాయి అనమాట. దాంట్లో కొన్ని కాంపౌండ్స్ రిలీజ్ అయ్యి దానివల్ల ప్రీ ఎక్లాంప్సియా వస్తుంది. అది అన్కంట్రోల్డ్ అంటే బీపీ కంట్రోల్ చేస్తే అయిపోతుంది కదా మేడం అని మీరు అడగచ్చు. కానీ కొన్ని సమయంలో ఏమవుతుందంటే అది ఎక్లాంప్సియా కింద టర్న్ అవుతుంది, అంటే ఫిట్స్ వచ్చేస్తాయి మదర్కి. ఇంకా ఫిట్స్ వచ్చాయి అని అంటే ఇట్స్ వెరీ హై సీరియస్ కండిషన్. ఇమీడియట్గా డెలివరీ చేశారు, అది నెలలు నిండినా నిండకపోయినా. మరి బేబీ రెడీ ఉంటుందా? 34 weeks మ్యాక్సిమం ట్రై చేస్తాం. 34 weeks అనుకోండి, 34 weeks అయితే తీసి ఎన్ఐసీలో పెడతాం. ఇంకా అదే 32 weeks అనుకోండి తీసి ఎన్ఐసీలో పెడతాం. అదే 32 weeks కన్నా ముందు అనుకోండి మదర్ ఇస్ ఇంపార్టెంట్, ఆల్వేస్ మదర్ కమ్స్ ఫస్ట్. సో మదర్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాం అంతే. ఇంకా ఆ తర్వాత బేబీని తీసి మనం ఎన్ఐసీలో పెడతాం. 28 weeks నుంచి ఇంకా ఎన్ఐసీలో పెడతాము. కానీ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. ఎప్పుడైనా మీరు ఏ కేసులో అన్నా అంటే అంటే ఇద్దరి ప్రాణాలకి ఏదన్నా ముప్పు కానీ ఏదన్నా ఉన్నది సిచ్యువేషన్ ఏదన్నా వచ్చిందా? అంటే మదర్ అండ్ బేబీకి ఇట్లా ఇష్యూ ఉంది, ఇట్లా ప్రాబ్లం అవుతుంది అనేది ఏదన్నా వచ్చిందా కేసు? మదర్ వచ్చాయి, ఓకే, వస్తూనే ఉంటాయండి ఇవి, వస్తూనే ఉంటాయి. లైక్ అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే కొన్ని సినారియోస్లోని కొంచెం ఫ్యామిలీస్ వీళ్ళ సైడ్ నుంచి కూడా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కానీ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ మాకు మదరే ఇంపార్టెంట్ అండి, వాంట్ మదర్ అన్న వాళ్ళే ఉన్నారు. ఎక్కడో రేర్ 1% బేబీ కావాలి అన్న వాళ్ళు కూడా ఉన్నారు, బట్ మ్యాక్సిమం 99% మదరే కావాలండి, పర్వాలేదు మాకు మదరే ఇంపార్టెంట్ అని చెప్పి. కానీ మేము అలా చేసాం కూడా ఇద్దరు సర్వైవ్ అయ్యారు. చాలా స్ట్రెస్, చాలా టెన్షన్. అండ్ మాకు కూడా ఆ బేబీని ఎన్ఐసీలో పెడతాం కదా, మదర్ కన్నా ఎక్కువ కొంచెం మాకు కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడు బేబీని ఇస్తారు మదర్కి అంటే వాళ్ళ మదర్ కన్నా మాకు బేబీని ఎప్పుడు ఇస్తారు, బేబీ ఫైనా కాదా అని కూడా మాకు కూడా ఉంటుంది అనమాట. అదే వీఆర్ ఆల్సో క్లోజ్లీ లింక్ టు ద బేబీ అనమాట. ఇప్పటివరకు ఎన్ని డెలివరీస్ చేశారు మేడం? చాలా చేశానండి, లెక్కలేదు, చాలా చేశాను. బట్ ఐ ఎంజాయ్డ్ స్లీప్లెస్ నైట్స్. చేసిన తర్వాత సౌండ్ ఒకటి వస్తుంది, ఏడ్చే సౌండ్, అది రాగానే హ్యాపీ అనిపిస్తుంది. అది రాకపోతే భయం, వస్తే హ్యాపీ అనమాట. ఓకే. అయితే ఇంకోటి నేను కొన్ని వీడియోస్లలో చూసిన, అంటే మా బేబీ పుట్టంగానే తీసుకొని అంటే అసలు అంటే ప్రాపర్గా పట్టుకోరు డాక్టర్స్. అంటే మీకు ఐడియా ఉంటుంది, మాకేమో ఏంది ఇట్లా పట్టుకోరు అన్నట్టు అనుకున్నా. అంటే హెడ్ ఇట్లా పట్టుకోవడం, ఇట్లా కొట్టడం. అవును, కొడుతుంటాం. అదే ఎందుకంటే యాక్చువల్గా బేబీ ఫస్ట్ బయటకు వస్తుంది కదా, బయటకు వచ్చిన వెంటనే బేబీ ఎక్కడ అంతవరకు పొట్టలో ఉంది, ఉమ్మనీరు చుట్టూ ఉంటుంది కదా బేబీ. అంటే నోట్లో ముక్కులో మొత్తం ఉమ్మనీరు ఉంటుంది. ఎందుకంటే లోపల బేబీ ఏం ముక్కుతో గాలి పీల్చుకోదు అసలు. లంగ్స్ ఏం పనిచేయవు, మామూలుగా ఉంటాయి. లంగ్స్ పనిచేయడం ఎప్పుడు మొదలు పెడితే ఫస్ట్ క్రై,
బేబీ బయటకు వచ్చి ఫస్ట్ క్రై ఏడవగానే ప్రెషర్ లోపల బిల్డప్ అవుతుంది. ఓకే, ప్రెషర్ బిల్డప్ అయినప్పుడు లంగ్స్ ఓపెన్ అవుతాయి. అందుకే ఫస్ట్ క్రై అంత ఇంపార్టెంట్. ఓకే. సో బయటకు రాగానే ఇమీడియట్గా మేము ఏం చేస్తామంటే క్రై రావాలి. సో ఫస్ట్ ఒక సక్కర్ ఉంటుంది, అది తీసేసి నోట్లో ముక్కులో ఉన్న ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఉమ్మనీరు అది తీసేస్తాం అనమాట. తీసేసి ఆ టైంకి బేబీ ఏడుస్తుందంటే ఫైన్, ఏడటం లేదనంటే కాలు పట్టుకొని రివర్స్లో ఎత్తుతాం. చూసే ఉంటాం. ఎందుకు ఎత్తుతామంటే ఏదైతే ఉందో ఫ్లూయిడ్ అది బయటకు వచ్చేస్తుంది, అంతే కదా. తలకిందులుగా వేలాడితే లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని పట్టుకొని వెనక స్టిమ్యులేషన్ అంటారు దాన్ని, వెనక ఫట్ ఫట్ అని వీప్ మీద వేస్తాము, 2 వేస్తే అప్పుడు అది ఏడిస్తే మాకు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ క్రైకి అందుకే అంత ఇంపార్టెన్స్ ఎక్కువ. అందుకే చూడండి, మనం పీడియాట్రిక్ చిన్నపిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినా సరే ఫస్ట్ అడుగుతారు, హిస్టరీలో అంతా అడుగుతారు. పుట్టిన వెంటనే ఆ పాప ఏడ్చిందా అమ్మా, బాబు ఏడ్చాడా లేదా, ఇవన్నీ. సో చాలా ఎఫెక్టివ్ అనమాట. ఓకే. అంటే ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందా ఏడవకుండా ఉన్న బేబీ? ఉంటాయండి చాలా. పుట్టంగానే సతాయించిన బేబీ ఏదైనా ఉందా? అంటే నేను చూసింది ఏంటంటే లైక్ అంటే ఫైన్ బ్రీదింగ్ అది సరిగ్గా అందక కొంచెం సైనోసిస్ వచ్చి వెంటనే రిసక్సిటేషన్ చేసాము, బేబీస్ ఫైన్. టెన్షన్ పడ్డాం కానీ ఆ మూమెంట్కి బేబీ ఎలా ఉందని, బట్ బేబీ వాస్ ఫైన్. ఇంకొక బేబీ ఏంటంటే 4 kgs బేబీ. ఓకే, 4 kgs బేబీ. 4 kgs బేబీ మాతో అప్పటికే మా దగ్గరికి వచ్చేటప్పటికే హాస్పిటల్ ఇట్ వాజ్ మిడ్నైట్ 3 అయ్యింది. వచ్చేటప్పటికే పెయిన్స్ ఎప్పటి నుంచో వస్తున్నాయంట. ఇది 3rd డెలివరీ. అంటే వాళ్ళకి ముందు 2 కూడా నార్మల్ డెలివరీ. సో 3rd అన్నప్పుడు ఏంటంటే తొందరగా ప్రోగ్రెస్ అయిపోతుంది మనకి. ప్రెగ్నెన్సీస్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఫాస్ట్నెస్ అనేది పెరిగిపోద్ది అనమాట. వచ్చారా లేదా అప్పుడే హెడ్ కింద వరకు ఉంది. ఓకే. నేను గ్లవ్ కూడా వేసుకోలేదు. నాకు వాళ్ళ స్టేటస్ ఏంటో, వైరల్ స్టేటస్ కూడా నాకు తెలియదు, అంటే పాజిటివ్వా నెగిటివ్వా ఏంటో అది ఏమీ తెలియదు. వెళ్ళాను డైరెక్ట్గా, ఇంకా వెంటనే ఎపిజియోటమీ ఇచ్చి ఆ బేబీని ఇంకా అదే హ్యాండ్స్, ఏమీ లేదు, ఒక మేము ఏప్రాన్ వేసుకోవడం కానీ నేను కానీ స్టాఫ్ ఆల్రెడీ అక్కడ బేబీ వచ్చేసి బేబీ హెడ్ వచ్చేస్తుంది, ఇంకా దానికి టైం కూడా లేదు. మొత్తం అంతా బేబీని అలానే పట్టుకున్నాను అనమాట, మా మీద అవి మొత్తము స్టాఫ్ మీద. బట్ ఫైన్, బేబీ వాజ్ ఫైన్. చాలా 4 kgs అసలు ముద్దుగా రౌండ్గా బాగున్నాడు బేబీ. సో ఎంతమంది పేషెంట్ వాళ్ళ పేరెంట్స్ మీ దగ్గరికి వచ్చి సో మీకు దండం చేస్తాం, మీకు కాలు పట్టుకుంటాం, మాకు మగ పిల్లాడు కావాలి, మగ బేబీ కావాలని ఎంతమంది అడిగారు, ఏంటి అసలు? అంటే అలా అలా ఏం అడగలేదు. ఓకే. అంటే డెలివరీ టైంలో అడగలేదు, కానీ కొంతమంది ఉంటారు ప్రెగ్నెన్సీ ఇలా ప్లాన్ చేసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళు అంటే ఇన్ఫర్టిలిటీతో వస్తారు కదా. సో మనం రికమెండ్ చేస్తాం అన్నీ చూసి, ఐవీఎఫ్కి ఇలా వెళ్ళొచ్చండి ఇలా చెప్పినప్పుడు అందులో మేల్ బేబీకి ఛాన్స్ ఉందా అండి, సో మేము సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉందా, ఏమైనా అడిగితే ఏం తెలియదు అంటారు. ఇలాంటి వాటికి మటుకు ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అంటే ఇలా ఇందులో మరి మేము సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, మనకి అబ్బాయే పుట్టేటట్టు చూడొచ్చు కదా అని అలా కూడా అడిగిన వాళ్ళు ఉంటారు అనమాట. అలా చేయడానికి లేదు, మన సైడ్ లేదు. అది ఎప్పుడంటే కొన్ని రకాల ఏమంటారు జెనెటిక్ మ్యూటేషన్స్ ఆర్ జీన్స్, జెనెటిక్ రిలేటెడ్ డిసీజెస్ కొన్ని ఉంటాయి, అది ఓన్లీ Y క్రోమోజోమే క్యారీ చేస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న స్పర్మ్లోని ఫాదర్ యొక్క స్పర్మ్ తీసుకొని అందులో అనలైజ్ చేసినప్పుడు ఇది ఉన్నది, పలానా డిజీజ్ వాళ్ళ బాడీస్లో ఇలా రన్ అవుతుంది, సో అది నెక్స్ట్ జనరేషన్కి క్యారీ ఆన్ అవ్వకూడదు అని అంటే అప్పుడు దాన్ని ఎలిమినేట్ చేస్తాం అనమాట. అది అండ్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ హియర్, మనం ఇక్కడ చేయటం లేదా, ఇట్ ఈస్ నాట్ లీగల్ ఆల్సో. అంతే కదండి. ఇప్పుడు ఆ సెలెక్షన్ వచ్చేస్తే జెండర్ మనం స్కాన్ చేసే మనం జెండర్ ఏంటో చెప్పకూడదు, అడుగుతారు. అది మోస్ట్ కామన్ క్వశ్చన్. వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ అది కాదు అని చెప్పి మళ్ళీ క్లాస్ పీకడం, ఇది మాకు రొటీన్ అయిపోయింది. బట్ దే హ్యావ్ టు చేంజ్, పీపుల్ హ్యావ్ టు చేంజ్. సో అంటే మనం ఇంతకుముందుకు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడినాం కాబట్టి చాలా మంది అంటే పిల్లలు వద్దు అనుకునే స్త్రీల గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే చాలా మన జనరేషన్లో ఇప్పుడున్న జనరేషన్ చాలా వేరే లెవెల్ ఉంది. ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. అదేవిధంగా చాలామంది ఫీమేల్స్ ఏంటంటే మా అందం కరిగిపోతుంది, సో మా అందం ఎటో వెళ్ళిపోతుంది, పిల్లలు వద్దు, సో పిల్లలు పుడితే సో మొత్తం బాడీ చేంజ్ అవుతుంది అన్నట్టు చాలామంది అనుకుంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నిజంగా ఒకవేళ మా పిల్లలు పుడితే
నిజంగా ఫీమేల్ అందం అంటే చెరిగిపోతుందా? డెఫినెట్గా అందం అయితే డబల్ అవుతుందండి ఓకే. ఆఫ్టర్ బికమింగ్ అ మదర్. డబల్ అయితే అవుతుంది. అంటే ఇట్స్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. అండ్ నెక్స్ట్ పిల్లల్ని కనాలా వద్దా అనేది కూడా ఇట్స్ దేర్ ఓన్ చాయిస్. మనం దాన్ని ఏమంటారు, వి కాంట్ జడ్జ్ దెమ్. ఓకే, బట్ అందం కరిగిపోతుందా తగ్గిపోతుందా అన్న పాయింట్ తీసుకుంటే ఎస్, ఆబ్వియస్లీ బాడీలో చేంజెస్ అయితే వస్తాయి. బికాజ్ ఎందుకు, మన బాడీలో ఒక ప్రాణాన్ని మనం రూపొందించి దాన్ని జన్మనిస్తున్నాం దానికి. సో ఆబ్వియస్గా మన బాడీలో ఆ మార్పులు అనేవి ఉంటాయి. బట్ దాని తర్వాత మళ్ళీ నార్మల్కి రావచ్చు. మ్యాక్సిమం మొత్తం అంతా నార్మల్కి రాలేమేమో, బట్ ఒక 80% బ్యాక్ టు హౌ ఎవర్ వి వర్ రావచ్చు అనమాట. సో బట్ కొంతమందికి ఉంటుంది, ఇఫ్ దే ఆర్ సో బ్యూటీ కాన్షియస్, చాలా బ్యూటీ కాన్షియస్ అన్న వాళ్ళకి ఓకే, నా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే నా బ్రెస్ట్ సాగి అయిపోతాయని కొంతమంది అనుకుంటారు. స్ట్రెచ్ మార్క్స్ వచ్చేస్తాయి, పొట్టంతా లూజ్ అయిపోతుంది డెలివరీ అయితే. సో ఇలా అనుకుంటారు కొంతమంది. సో అలా అంటే ఇప్పుడు అది పోగొట్టుకోవడానికి బోల్డ్ అని వచ్చేసాయి, అంతే కదా. స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి బోల్డ్ అండ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. బ్రెస్ట్ సాగిగా ఉంటావు మళ్ళీ రికన్స్ట్రక్ట్ చేసుకోవడానికి బోల్డ్ అని వచ్చాయి. అలా చేసుకోవచ్చు. బట్ అల్టిమేట్లీ ఇట్ ఈస్ అ ఫీమేల్స్ చాయిస్. ఇట్స్ హర్ ఓన్ చాయిస్ టు హ్యావ్ అ బేబీ ఆర్ నాట్. ఓకే, వీ కాంట్ జడ్జ్ ఇట్, వీ కాంట్ జడ్జ్ దెమ్. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, గర్భాశయ క్యాన్సర్కి గైనిక్ క్యాన్సర్లకి అసలు తేడా ఏంటి, అసలు ఎట్లా గుర్తిస్తారు? గుడ్. ఇప్పుడు మనకి ఫస్ట్ ఫీమేల్ పార్ట్స్, రిప్రొడక్టివ్ పార్ట్స్ చూసుకుంటే గర్భసంచి ఉంటుంది లోపల, దాన్ని మనం యుట్రస్ అంటాం. యుట్రస్కి గర్భసంచి మూతిని సర్విక్స్ అంటాం. ఓకే, బయట దాన్ని వల్వా అంటాము, వెజైనా అంటాం. ఓకే, సో మీరు మోస్ట్ కామన్గా ఫీమేల్స్లో వచ్చే క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. మీరు వినుండుంటారు సర్వైకల్ క్యాన్సర్ అని. సో అది మోస్ట్ కామన్. ఓకే, దాని తర్వాత వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్, ఇది నెక్స్ట్ మోస్ట్ కామన్. సో దీన్ని మనం ఎలా గుర్తించవచ్చు? సో ఇక్కడ నాకు ఒక ఇంపార్టెంట్ ఏంటి చెప్పాలనిపిస్తుంది అంటే, బాడీ చెకప్స్ అంతా చేయించేసుకుంటారు ఎవ్రీ 6 monthsకి. మేడం నేను ఫుల్ బాడీ చెకప్ చేయించుకున్నాను మేడం చూడండి అనుకొని వస్తారు. అందులో అన్నీ ఉంటాయి. మొత్తం లిపిడ్ ప్రొఫైల్ ఉంటుంది, లివర్ ఫంక్షన్ టెస్ట్ ఉంటుంది, రేనల్ ఫంక్షన్ టెస్ట్, వాళ్ళే వెళ్ళి చేయించేసుకుంటారు అనమాట. కానీ ఒక్క ప్యాప్స్మియర్ ఇయర్లీ వన్స్ అనమాట, ఒక్క ప్యాప్స్మియర్ చేయించుకోవచ్చు కదా, ఒక్క అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు కదా, ఒక్క బ్రెస్ట్ అల్ట్రాసౌండ్ చేయించుకోవచ్చు కదా. ఈ 3 yearకి ఒక్కసారి చేయించుకున్నా చాలు, కానీ ఎవరు చేయించుకోరు. ఇట్స్ సింపుల్ టెస్ట్ అనమాట. ప్యాప్స్మియర్ అంటే రొటీన్ స్క్రీనింగ్ టెస్ట్. ఒక జస్ట్ చిన్న ఒక స్పాచ్లా ఉంటుంది, దాంతో గర్భాశయ ముఖం దగ్గర నుంచి కణాలు ఇలా తీసి టెస్ట్కి పంపిస్తాం. సో దాన్ని బట్టి మనకి ఏంటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అన్నది తెలుస్తుంది. మ్యాక్సిమం ఓన్లీ ప్రివెంటబుల్ క్యాన్సర్ ఏది ఉంది అంటే సర్వైకల్ క్యాన్సర్. అంతే కదా, అది రాకముందే మనం గుర్తించవచ్చు దాన్ని జస్ట్ ఈ చిన్న టెస్ట్ ద్వారా. ఈ చిన్న టెస్ట్ కూడా చేయించుకోవట్లే ఇప్పుడు చాలా మందికి. ఇది ఏంటిది మాస్టర్ హెల్త్ చెకప్, ఫీమేల్ హెల్త్ చెకప్ అని ఉంటుంది. ఆ ఫీమేల్ హెల్త్ చెకప్స్లో ఉన్నది ప్యాప్స్మియర్ అని ఉన్నది, స్టిల్ చేయించుకోరు. అదొక్కటి వద్దని చెప్పేసి మిగతా అన్ని చేయించుకుంటారు. ఎందుకు అని అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అమ్మో ఏదో చేసేస్తారు, టెస్ట్ అంటే ఆ కింద నుంచి చెయ్యాలి అంటే ఇంకేదో చేస్తారు, అమ్మో నొప్పి వస్తుందేమో, అమ్మో కింద నుంచి పరీక్ష చేస్తారు. ఇంకొకటి సిగ్గు, బిడియం, హెసిటేట్ చేస్తారనమాట కన్సల్ట్ చేయడానికి. కానీ ఆ ఒక్క చిన్న టెస్ట్ ఒకసారి ఇప్పుడు చేయించుకుంటే మళ్ళీ ఇయర్కి ఇంకెప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఒకసారి. సో అంతే కదా, ఇప్పుడు ఒక క్యాన్సర్ వచ్చి దానికి రేడియోథెరపీ, కీమోథెరపీ, ఆపరేషన్ బదులు ఇంత చిన్న టెస్ట్తో మనం ప్రివెంట్ చేయగలుగుతున్నామనంటే అది అందరికీ ఉండాలి. అది ప్రతి ఒక్క ఫీమేల్ మ్యారేజ్ అయిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఈ ప్యాప్స్మియర్, నెక్స్ట్ ఒకసారి ఒక స్కాన్, ఎలా ఉంది లోపల గర్భసంచి ఎలా ఉంది, ఏవైనా గడ్డలు ఉన్నాయా, కాయలు ఉన్నాయా, ఓవరీలో ఏవైనా ఉన్నాయా, నీటి బుడగలు ఉన్నాయా ఏంటి, అదొకటి సింపుల్ స్కాన్. నెక్స్ట్ ఇంకొకటి బ్రెస్ట్ ఎగ్జామినేషన్. అసలు చాలామందికి ఏంటంటే వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడే వాళ్ళ బ్రెస్ట్ని వాళ్ళు ఎగ్జామిన్ చేసుకోరు. పాల్పేట్ చేసుకోవాలి మంచిగా, బ్రెస్ట్ని నొక్కి చూడాలి, ఏమైనా గడ్డల్లా ఏమైనా తగులుతున్నాయా లేదా అని చూసుకోవాలి. ఒక అల్ట్రాసౌండ్, సంవత్సరానికి ఒక అల్ట్రాసౌండ్ చేస్తే మనం చాలా ఎంత కామన్ ఇప్పుడు ఆడవాళ్ళు అవే కదా కామన్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్. ఇది మనం ప్రివెంట్ చేయొచ్చు ఎర్లీ స్టేజ్లో. అది
అయితే ఇంకో క్వశ్చన్ మ్యామ్, అంటే ఈ మధ్య చాలా మంది ఎట్లా ఉన్నారంటే కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అంటే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే బాయ్ ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు జనరేషన్ మొత్తం చేంజ్ ఉంది కాబట్టి సో అట్లా ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి అంటే అబార్షన్ చెయ్యండి అంటే ఇట్లా అని చెప్పేసి, అంటే కొంతమందికి తెలియదు కూడా, అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందని వాళ్ళకి తెలియదు, మీ దగ్గరికి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత సరే అబార్ట్ చేయండి అని చెప్పేసి అడిగి ఉంటారు నాకు తెలిసి. అట్లాంటి కేసెస్ ఎన్ని వచ్చినాయి? ఇట్లాంటి వాళ్ళు వస్తే మీరు అబార్షన్ చేస్తారా? యా, యాక్చువల్లీ ఒక కపుల్ వచ్చారు. అంటే కపుల్ అంటే దే ఆర్ నాట్ మ్యారీడ్, దే ఆర్ ఇన్ రిలేషన్షిప్. అంటే కాలేజ్ స్టూడెంట్స్? యా, కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారనమాట. మరి ఈ స్కూల్ పిల్లలు ఏం కాదు కానీ వీళ్ళు దే నో దట్ ఇలాగా యూపీటీ ఇంట్లో పీరియడ్ మిస్ అయింది, ఇంట్లో చేసుకుంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందని చెప్పి, కానీ మా దగ్గరికి ఎలా వచ్చారని అంటే బ్లీడింగ్ చాలా హెవీగా అవుతుంది మేడం అని చెప్పి వచ్చారని. కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే మా దగ్గర హిస్టరీ దాచారు. ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది మేడం, ఈ మధ్యలో వాళ్ళు బయట ఎక్కడికో వెళ్ళారు, డాక్టర్ దగ్గర కాకుండా ఇంకెవరి దగ్గర సమ్ టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది అంటే అబార్షన్కి అనమాట. సో షీ హ్యాడ్ హెవీ బ్లీడింగ్, ఇంకా చాలా ఎక్కువ. ఆ అమ్మాయిని చూస్తే చాలా పేల్గా ఉంది, రక్తం చాలా పోయిందనమాట. హెవీ బ్లీడింగ్ అయిపోతుంది మేడం అంటే లాస్ట్ సమ్హౌ ఆ హిస్టరీని దాచేసి, లేదు మేడం నాకు పీరియడ్ వచ్చింది లాస్ట్ మంత్, ఈ మంత్ హెవీగా అయిపోతుంది, ముద్దలుగా పడిపోతుంది, క్లాత్స్లో పడిపోతున్నాయి అని చెప్పేసి. సో సరే నాన్న మీరు సెక్షువల్లీ యాక్టివ్వా అని చెప్పి అడిగితే ఫస్ట్ ఏమో యాక్టివే మేడం అని అంటే, మరి ఏంటి ఏమైనా ప్రెగ్నెన్సీ టెస్ట్ అది చేసుకున్నావు అంటే దాచింది హిస్టరీ, కానీ ఒకసారి లేదు కొంచెం గట్టిగా అడిగేటప్పటికి దెన్ షీ టోల్డ్ అనమాట, ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది మేడం, స్కాన్ అది తీయించుకుంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్టే వచ్చింది. సో ఇలా మాకు దగ్గరలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు టాబ్లెట్స్ ఏవో ఇచ్చారు, నేను అవి వేసుకున్నాను. అవి వేసుకున్న దగ్గర నుంచి నాకు సివియర్ పెయిన్ వచ్చి ఇలా బ్లీడింగ్ అయిపోతుంది అని చెప్పేసి అన్నదన్నమాట. ఇంకా చూసేటప్పటికి షీ వాజ్ ఎగ్జామిన్ చేసేటప్పటికి ఇంకా తన బ్లడ్ అప్పుడే 6%కి పడిపోయింది. 6కి ఇంకొంచెం తగ్గుండుంటే షీ వుడ్ హ్యావ్ డైడ్. సో వెంటనే అడ్మిట్ చేసి ఫస్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ అవి పెట్టుకొని, నెక్స్ట్ ఏంటంటే ఆ పిల్స్ తీసుకోవడం వల్ల ఏమైందంటే లోపల ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అంటే కొంత బయటకు వచ్చి కొంత లోపల ఉండిపోయాయి అనమాట. దానివల్ల ఉన్నాయనుకోండి బ్లడ్ సప్లై వస్తుంటుంది కదా, అలా వస్తూనే ఉంటుంది, బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో మళ్ళీ క్లీనింగ్ చేయాల్సి వచ్చింది. క్లీనింగ్ అంటే టాబ్లెట్ వేసుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది అంటే వెళ్ళిపోతుంది అనేది అనుకున్నారు వీళ్ళు. అవును, ఓకే, అది ప్రాపర్గా తీసుకోవాలి. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చి మేడం ఇలా బికాజ్ నేను ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది కానీ నేను ఇది కంటిన్యూ చేయాలనుకోవట్లేదు అని ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చారనుకోండి, వాళ్ళకి ఏది సూటబుల్ మెథడ్ అన్నది ప్రిస్క్రైబ్ చేస్తాం. అంటే ఏజ్ చూసుకోవాలన్నమాట, ప్రెగ్నెన్సీ ఏజ్ ఎంత ఉంది, ఇప్పుడు తక్కువ ఏజ్ ఏంటంటే ఈ పలానా టాబ్లెట్స్ అని మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. ప్రిస్క్రైబ్ చేసి ఏ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలని చెప్తాం, దానికంటే ఒక టైమింగ్స్ ఉంటాయన్నమాట. అలా కాకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు 2 or 3 టాబ్లెట్స్ ఇచ్చారంటే వేసేసుకున్నారంట ఎవరో. సో ఇది చాలా డేంజర్. అంటే ఇలా తెలియకుండా ఎవరైనా అలా టాబ్లెట్స్ అదర్ దాన్ డాక్టర్స్ ఎవరైనా ఇస్తే తీసుకోవద్దు, ప్లీజ్ తీసుకోవద్దు. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అ సేఫ్ అబార్షన్, సో ఏంటంటే మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి రావాలి, ఏమి భయపడకుండా గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఒక డాక్టర్ దగ్గర మీరు ఏమైనా చెప్తున్నారు అంటే ఫస్ట్ ఏమీ దాయకూడదు, ఓపెన్ అప్ అయ్యి మొత్తం అంతా చెప్పాలి. ఇప్పుడు ఈ అబార్షన్ చేయడం కూడా లీగల్ అనుకుంటా కదా, అన్మ్యారీడ్ వాళ్ళకి ఇప్పుడు అబార్షన్ అనేది లీగల్ అయింది ఇండియాలోనమాట. సో మన దగ్గరికి వచ్చారనుకోండి, మన దగ్గరికి వచ్చి వీ క్యాన్, అది చెప్పాను కదా, జెస్టేషన్ ఏజ్ బట్టి మెడికల్ మెథడ్సా లేదంటే ఏమైనా సర్జికల్ మెథడ్సా అన్నది డిపెండింగ్ ఆన్ దర్ ఏజ్, ప్రెగ్నెన్సీ ఏజ్ బట్టి చూస్తాం అన్నమాట, చేసుకోవచ్చు. అది అయితే ఇంకో క్వశ్చన్ మ్యామ్, చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా, ఏదైనా వ్రతాలు ఉన్నా, ఏదైనా టెంపుల్కి వెళ్ళాలన్నా వచ్చే పీరియడ్ని ఆపుకుంటారు అంటే టాబ్లెట్స్ వేసుకొని ఇవన్నీ, అదంతా మంచిదే అంటారా లేకుంటే? ఇప్పుడు న్యాచురల్గా మన బాడీలో న్యాచురల్గా జరగాల్సిన ప్రాసెస్ని మనం ఆపేస్తున్నాం. ఎలా ఆపుతున్నాం? ఒక టాబ్లెట్ ఏదో వేస్తున్నాం, అది ఏ టాబ్లెట్? హార్మోన్ టాబ్లెట్. అంటే బయట నుంచి ఒక హార్మోన్ లోపల పంపిస్తున్నాం అంటే ఆబ్వియస్గా అది మంచి కాదనే కదా దాని అర్థం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మన బాడీని వి షుడ్ ట్రీట్ అవర్ ఓన్ బాడీ లైక్ ఎ టెంపుల్ అని అంటారు. ఎందుకనంటే మన
బాడీలోని ఆ హార్మోన్స్ చక్కగా అలా సైకిల్ అవుతున్నప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదో పూజ ఉంది అని చెప్పేసి మనం దాన్ని బ్రేక్ చేసేస్తున్నాం. వాట్ రెస్పెక్ట్ యు ఆర్ గివింగ్ టు యువర్ బాడీ, అంతే కదా. అక్కడ బ్రేక్ చేస్తున్నప్పుడు నీ బాడీ ఎంత కన్ఫ్యూజ్ అవుతుంది, అదంతా మళ్ళీ హార్మోన్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఎంత స్ట్రెస్ లోనవుతుంది బాడీ. దట్ ఈస్ వన్. అండ్ పోనీ 1-2 అంటే కాదు, అసలుకే తెలుసు మన దగ్గర ప్రతి వారానికి ఒక పూజ ఉంటుంది, ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి. బట్ స్టిల్ అదొక న్యాచురల్ ప్రాసెస్, ఇట్ ఈస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అ బాడీ. సో ఏంటంటే మనం దాన్ని ఎప్పుడు అలా చాక్లెట్స్ మింగేసినట్టు తీసేసుకుంటారండి. చాలామంది నన్ను అడుగుతుంటారు, మేడం నాకు ఈ ట్రిప్ ఉంది, నేను తిరుపతి వెళ్తున్నాను, నాకు పీరియడ్స్ రాకూడదు, ఈ పిల్స్ వేసుకోవచ్చా అని చెప్పి. అలా ఎన్నిసార్లు వెళ్తారా నాయన, బోల్డ్ సార్లు వెళ్తారు. ఒక ఇయర్లో ఒక 3-4 months ఆ పీరియడ్స్ పోస్ట్పోన్మెంట్కే వాడుతుంటారు పిల్స్. సో దిస్ ఇస్ నాట్ ద వే టు రెస్పెక్ట్. పిల్స్ వేసుకుని 1 year వరకు పీరియడ్స్ ఆపుకోవచ్చా? అలా 1 year వరకు ఆపుకుంటే 1 year వరకు ఆపుకోవడం అవ్వదు. యువర్ బాడీ విల్ గివ్ అప్. హార్మోన్స్ మనం బయట నుంచి ఇస్తున్నాం. సేమ్ ఇంకొకటి ఏంటంటే అలా మింగేస్తూ ఉంటారు, ఏదో 1 or 2 అండి, ఏదైనా సరే అదే అంటాం కదా, ఏమంటారు దాన్ని, తీగ తెగేదాకా లాగద్దు అని చెప్పి. అలా ఏదో 1-2 సార్లు ఒక మేజర్ ఏదో ఉంది, మేజర్ ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి ఉంది, మీ పెళ్ళే ఉంది అనుకుంటే ఇంకా తప్పనిసరి పరిస్థితిలో ఇంకా తప్పదు అంటే ఓకే, యూజ్ ఇట్ ఫర్ వన్స్ చాలు. ఇంకా మిగతా ఏదైనా సరే ఇప్పుడు ఏమైపోతుంది, ఒక ఫెస్టివల్ వచ్చింది, మీరు దానికి వెళ్ళట్లేదు, మీరు పీరియడ్ వచ్చేయడం వల్ల మీరు అక్కడ వెళ్ళట్లేదు, ఏమైపోయింది ఇప్పుడు? నథింగ్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? అంటే రెస్పెక్ట్ యువర్ బాడీ ఫస్ట్. మన బాడీలోనే దేవుడు ఉన్నాడు అని అంటుంటాం కదా, ఫస్ట్ ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి ఫస్ట్. అది సో మనం మంచిగా ఉంటేనే కదా ఫ్యూచర్ మనం ఏమైనా చేయాలనుకోవాలి. అంతే, ఏదైనా ఇదే కాదు. నెక్స్ట్ ఇంకా ఓవర్ యూజ్ అనమాట. ఇలా పిల్స్ ఏదో ఒకసారి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, వాడచ్చమ్మా ఇలా 5 days వేసుకోండి అని సో టాబ్లెట్స్ చెప్తారు. ఇంకా అదేం చేస్తారు, ఇంకా అదే పట్టుకొని ప్రతిసారి వాడేస్తారనమాట, సూపర్విజన్ లేకుండా, డాక్టర్ సూపర్విజన్ లేకుండా. సో అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం. అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ యూజువలీ ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడానికి యూజ్ చేసే పిల్స్. ఓకే. ఇప్పుడు అవి కూడా హార్మోనల్ పిల్సే. అవి నాట్ ఓన్లీ ఫర్ అవాయిడింగ్ ప్రెగ్నెన్సీ, అవి చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయడానికి ఇస్తాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ బ్రీడింగ్ అయిపోతుంది, అన్ని టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ట్రై చేసాము కానీ కంట్రోల్ అవ్వట్లేదు, అప్పుడు వాళ్ళకేంటంటే మనం ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ఇస్తామన్నమాట, ఒక రెజిమెన్ ప్రకారం ఇస్తామన్నమాట. సో వాళ్ళల్లో ఇది యూజ్ అవుతుంది. సో అది దాన్ని కూడా వీళ్ళు ఎలా యూజ్ చేస్తారంటే మేము చెప్తాము, నాన్న ఫస్ట్ 1 week ఇలా యూజ్ చేయాలి, నెక్స్ట్ 1 week ఇలా యూజ్ చేయాలి, 2 times వేయాలి, నెక్స్ట్ 1 week 1 time వేయాలి. నీకు బ్లీడింగ్ ఆగిపోయింది, కంట్రోల్ అయిపోయిందని సడన్గా ఆపేయకూడదు. సడన్గా ఆపేస్తే నీ బ్రెయిన్ అది తీసుకోలేదు, మళ్ళీ నీకు డబుల్ ద బ్లీడ్ అయిపోతుంది అని చెప్పి మంచిగా బొమ్మేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏం చేస్తారు, సేమ్ రిపీట్, బ్లీడింగ్ అయిపోయింది కదా ఆపేద్దాం, ఇంకెందుకు వాడాలని చెప్పి వెంటనే ఆపేస్తారు. మళ్ళీ హెవీ బ్లీడింగ్ అయిపోతుందని పరిగెట్టుకొని వస్తారు అనమాట. ఇలా ఇవన్నీ హార్మోనల్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ టు అ బాడీ. ఏదో మన బాడీలోకి వెళ్తుంది అంటే మనం దాంతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, అంతే కదా, చాలా జాగ్రత్తగా డీల్. సో ఒక డాక్టర్, మీ గైనకాలజిస్ట్ ఒకలా ప్రిస్క్రైబ్ చేశారంటే అలానే వాడాలి, ఎందుకు మార్చాలి, అలానే వాడాలి. అన్నిటికీ టైం ఉంటుంది, ట్యాబ్లెట్ టైంకి వేసుకోవడానికి మటుకు టైం ఉండదు. అది ప్రయారిటైజ్ చేసుకోవాలి, ఫస్ట్ హెల్త్ని ప్రయారిటైజ్ చేసుకోవాలి, అప్పుడే మిగతా ఏదైనా మనం చేయగలం. ఓకే. సో ఫైనల్ క్వశ్చన్ మ్యామ్, సో ఈ మధ్య చాలామంది చిన్న పిల్లలు అంటే తొందరగా మెచ్యూర్ అవుతున్నారు, ఎందుకు? ఒకప్పుడు ఏజ్ ఎంత ఉండేది, 13, 14, 15, అది కదా, దట్ ఈస్ కరెక్ట్ ఏజ్. ఇప్పుడు 9 అంతే, 8, 9 అంతే, 5th class 6th classలోనే మెచ్యూర్ అయిపోతున్నారు. సో ఫస్ట్ మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసుకున్నట్టే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఓకే, నెక్స్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. లైఫ్ స్టైల్ ఏంటంటే ఫుడ్, జంక్ ఫుడ్, చాక్లెట్స్ బాగా అలవాటు పడిపోతున్నారు పిల్లలు. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ, దేర్ ఇస్ నో ఫిజికల్ యాక్టివిటీ. నెక్స్ట్ వచ్చేసి కెమికల్స్ అరౌండ్ అస్, ఓకే, కాస్మెటిక్స్ అవ్వచ్చు, మనం ఇందాక చెప్పినట్టు రూమ్ ఫ్రెషనర్స్, పర్ఫ్యూమ్స్, కార్ ఫ్రెషనర్స్ వాడతాం, ఇవన్నీ ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ఏంటంటే బయట ఆడుకోరు పిల్లలు, ఎంతసేపు ఇంట్లో కూర్చొని టీవీ,
లేదంటే ఫోన్ పట్టుకొని ఉంటారు. సో దీస్ ఆల్ ప్లే అ మేజర్ రోల్ అనమాట. అంటే అంత యంగ్గా ఆ యంగ్ ఏజ్లో మెచ్యూర్ అయిపోవడానికి, అంటే ఎర్లీ మెనాకి అంటాం అనమాట, విచ్ ఇస్ నాట్ గుడ్. కానీ ఇప్పుడు ఈ జనరేషన్కి ఇంకా ఏజ్ మారిపోయింది. సో ఇన్స్టెడ్ ఆఫ్ వరింగ్ అబౌట్ ఇట్, మనం ఏం చేయాలంటే వీ షుడ్ ప్రిపేర్ దెమ్ అనమాట. సో ఇక్కడ నాకు మోస్ట్ ఏం చెప్పాలంటే, పిల్లల్లో చిన్నపిల్లలు కదా వాళ్ళు 9 అంటే అట్లీస్ట్ ఇంట్లో పేరెంట్స్ అయినా వాళ్ళకి చెప్పాలి, దే షుడ్ ప్రిపేర్ దన్నమాట. నాన్న ఇలా వస్తాయి చేంజెస్. ఫీమేల్లో ఏంటంటే ప్యూబర్టీ రీచ్ అయ్యే ముందు బాడీలో చేంజెస్ వస్తాయి. చిన్నగా బ్రెస్ట్ డెవలప్ అవ్వడం, నెక్స్ట్ అండర్ ఆర్మ్స్లో హెయిర్ రావడం, ప్యూబిక్ హెయిర్ రావడం. సో ఇది వాళ్ళు చిన్నపిల్లలు కదా, సడన్గా వాళ్ళ బాడీలో చేంజెస్ వచ్చినప్పుడు దే కాంట్ యాక్సెప్ట్ ఇట్. వాళ్ళు ఏంటంటే చెప్పుకోరు, దాచేసుకుంటారు. అదొకటి. నెక్స్ట్ ఓపెన్ అప్ అవ్వరు. సో అప్పుడు ఏంటంటే ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు అనమాట. సడన్ బాడీలో చేంజెస్, సడన్ వెయిట్ గెయిన్ ఉంటుంది. అలా కొంచెం చిన్న ఏజ్కి చిన్నగానే ఉన్నా సరే కొంచెం మెచ్యూర్డ్ లుక్ కనిపిస్తుంది కొంతమంది పిల్లల్ని చూస్తే. సో ముందుగానే పేరెంట్స్ ప్రిపేర్ చేయాలన్నమాట వాళ్ళని, పిల్లల్ని. నాన్న ఇలా ఉంటుంది, సో నీకు ఏ టైంలోనైనా పీరియడ్స్ అనేవి వస్తాయి. ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్క ఆడపిల్లలోనే ఇది కామన్. సో బ్లడ్ చూసి భయపడిపోతుంటారు, తెలియదు కదా వాళ్ళకి. సో మనం ప్రిపేర్డ్గా ఉంటే ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయగలరు. ఒకవేళ ఇంట్లో కాకుండా స్కూల్లో లేదంటే ఎక్కడైనా బయట ఎప్పుడైనా మెన్సెస్ స్టార్ట్ అయినప్పుడు దే విల్ బి ప్రిపేర్డ్. ప్యానిక్ అవ్వకుండా చెప్పాలన్నమాట, నాన్న నీకు ఇలా నీ బాడీలో ఇవి చేంజెస్ వస్తున్నాయి, ఇవి నార్మల్. సో నువ్వు ఇప్పుడు బిగ్ అవుతున్నావు, సో నీ బాడీ నీకు బ్రెస్ట్ డెవలప్ అవుతుంది, సో ఇది ఇలా నీకు అండర్ ఆర్మ్లో హెయిర్ వస్తుంది, ప్యూబిక్ హెయిర్ వస్తుంది, నెక్స్ట్ పీరియడ్స్ వస్తాయి నీకు. సో పీరియడ్ అనేది ఎవ్రీ సైకిల్ నీకు ఇలా వస్తూ ఉంటుంది. సో నీకు ఎప్పుడైనా సడన్గా ఇలా బ్లడ్ ఇలా ఏమైనా కనిపించినా ప్యానిక్ అవ్వద్దు, నీ పీరియడ్ స్టార్ట్ అయినట్టు. సో నువ్వు ఇది యూజ్ చేయాలి, ఆ టైంలో ఇలా యూజ్ చేయాలి, డోంట్ ప్యానిక్ అని చెప్పి ప్రిపేర్ చేయాలి. సో ప్రిపేర్ చేసినప్పుడు దే కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్ అనమాట పిల్లలు. కొంతమంది లేదంటే భయపడిపోయి ఎవరికి చెప్పుకోలేక, టీచర్స్కి చెప్పుకోరు, ఫ్రెండ్స్కి చెప్పుకోరు, ఇంట్లో పేరెంట్స్కి చెప్పుకోరు అనమాట. దే కాంట్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. పాపం చిన్న వాళ్ళు కాబట్టి అలా. ఓకే, అయితే మీరు చెప్పింది చూస్తా మేడం, అంటే గైనకాలజిస్ట్ని ఏ ఏజ్లో కలిస్తే బెటర్? మీ ప్రకారం మీరు ఏజ్ అనుకుంటున్నారు? అంటే గైనకాలజిస్ట్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వెళ్ళి హాస్పిటల్ డాక్టర్ని గైనకాలజిస్ట్ అంటారని మాకు తెలుసు. ఓకే, అట్లానే అనుకుంటాం. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మీ దగ్గరకు వస్తారని కాదా? అంతే కాదు. కాదు. ఓకే, అంటే జనరల్గా ఏంటంటే ప్రాబ్లం వస్తేనే డాక్టర్ దగ్గరికి వస్తారు, గైనకాలజిస్ట్ దగ్గరికి, అంతేనా? అలా కాదు. ద రైట్ ఏజ్ ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి అని అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 8 years ఆఫ్ ఏజ్. ఓకే, అంటే ఒక ఆడపిల్ల ఉన్నది మీ ఇంట్లో 8 years వచ్చాయి అని అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి తీసుకురావాలి. ఎందుకు ఏం లేదు కదా మేడం ప్రాబ్లం అని మీరు అడగచ్చు. ప్రాబ్లం ఉంటేనే గైనకాలజిస్ట్ దగ్గరికి రావాలని కాదు. వై? బికాజ్ నేను ఎందుకు తీసుకురమ్మంటున్నా అంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే అన్ని తొందరగా అయిపోతున్నాయి. మన జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ డిఫరెన్స్ వల్ల ఏంటంటే ఇప్పుడు మన జనరేషన్లో 13-14 yearsకి మెచ్యూర్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు 8 years, 9 years, 10, 11 yearsకి మెచ్యూర్ అయిపోతున్నారు. సో పేరెంట్స్ కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దట్ ఈస్ వై బాడీ చేంజెస్ వస్తాయి, ఫీమేల్ బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ కన్ఫ్యూజన్ని కొంచెం దూరం చేయడానికి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయినప్పుడు ఆ బాడీలో చేంజెస్ నార్మలా అబ్నార్మలా అన్నది ఫస్ట్ పేరెంట్స్కి చెప్తాం. నెక్స్ట్ ఏంటంటే ఆ చైల్డ్ ఇట్ సెల్ఫ్కి కౌన్సిల్ చేస్తామన్నమాట, చెప్తామన్నమాట. కాదు నాన్న ఇది నార్మల్, ఇది అందరికీ వస్తుంది, నెక్స్ట్ మీ క్లాస్లో ఫ్రెండ్స్కి కూడా వస్తుంది, అందరికీ ఇది నార్మల్, నీ బాడీలో నెక్స్ట్ ఈ చేంజెస్ వస్తాయని ఒక హెల్త్ ఎడ్యుకేషన్ అనమాట. దట్ ఈస్ వెన్ యూ షుడ్ కన్సల్ట్ బిఫోరే. అంటే ఏదో ఒకటి ఏమంటారు దాన్ని, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు కదా, అలా కాకుండా ముందుగానే తీసుకొని వస్తే దట్ ఈస్ బెటర్. ఒకవేళ బాడీలో కొన్నిసార్లు దట్ మైట్ నాట్ బీ అ హెల్దీ చేంజ్, యంగ్ ఏజ్లోనే చేంజెస్ కనిపించవచ్చు, అది హెల్దీ కాదు. సో దాన్ని మనం ప్రివెంట్ చేయాలి, స్టాప్ చేయాలి కదా. సో అదైనా గైనకాలజిస్ట్ చూస్తే తెలుస్తుంది. సో తీసుకొస్తే బెటర్. సో అండ్ మోర్ ఓవర్ కొంతమంది పిల్లలు ఇంట్లో వాళ్ళు చెప్తే వినరు, బయట టీచర్స్ లేదంటే డాక్టర్స్ చెప్తే బాగా వింటారు అనమాట. సో అలాంటి వాళ్ళని అలా తీసుకొస్తే ఇట్ ఈస్ బెటర్. అండ్ దానికే కాదు, ఇక్కడ నేను ఇంకోటి ఎంఫసైజ్ చేయాలనుకున్నా ఏంటంటే 9 to 15 years ఆఫ్ ఏజ్లో అమ్మాయిలు అబ్బాయిలు HPV వ్యాక్సిన్ అని ఉంటుంది.
హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అని. ఓకే. ఈ వ్యాక్సిన్ అనేది 9 to 15 yearsలో బోత్ గర్ల్స్ యాజ్ వెల్ యాజ్ బాయ్స్ చేయించుకోవాలి. ఓకే. ఎందుకు చేయించుకోవాలంటే మనం ఇందాక డిస్కస్ చేసినట్టు సర్వైకల్ క్యాన్సర్ ఓకే ఈజ్ అ ప్రివెంటబుల్ క్యాన్సర్. సో ఈ క్యాన్సర్ దేని వల్ల వస్తుంది? మోస్ట్ కామన్లీ వైరస్ వల్ల వస్తుంది. ఇది ఎలా వస్తుంది? సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ కదా. సో ఈ వైరస్ని మనం బిఫోర్ ద ఆన్సెట్ ఆఫ్ సెక్షువల్ యాక్టివిటీ ఆర్ బిఫోర్ ద ఫస్ట్ సెక్షువల్ యాక్టివిటీ మనం ఈ వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి 90% ప్రొటెక్షన్ వస్తుంది అగైన్స్ సర్వైకల్ క్యాన్సర్. సో అందుకే ఏజ్ ఆఫ్ 9 to 15 years అనమాట. బోత్ బాయ్స్. ఎక్కడి నుంచి ట్రాన్స్మిట్ అవుతుంది? బాయ్స్ నుంచే కదా వస్తుంది. సో అండ్ ఇది ఓన్లీ సర్వైకల్ క్యాన్సరే కాజ్ చేయదండి. పెనైల్ క్యాన్సర్, యానల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్ కూడా కాజ్ చేస్తుంది. సో అబ్బాయిల్లో ఇచ్చినప్పుడు వీటన్నిటికీ ప్రొటెక్షన్ అనమాట అబ్బాయిల్లో కూడా. సో యంగ్ ఏజ్ 9 to 15 years యంగ్ ఏజ్ అంటే వాళ్ళు మెచ్యూర్ అయ్యారా లేదా దాంతో సంబంధం లేదు. ఆ ఏజ్ మధ్యలో చేస్తే బెస్ట్. లేదు ఒకవేళ సెక్షువల్లీ యాక్టివ్ అయిపోయారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు ఈ వ్యాక్సిన్ గురించి, ఓకే ఇవ్వచ్చు. ఒక 60% ప్రొటెక్షన్ వస్తుంది అలా అనమాట. సో ఇదొకటి. సో దట్ వాళ్ళు వచ్చారనుకోండి యంగ్ పిల్లలు, వాళ్ళకి కౌన్సిల్ చేసి వాళ్ళ పేరెంట్స్కి కూడా కౌన్సిల్ చేసి ఈ వ్యాక్సిన్ కూడా ఇప్పించే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చాలామందికి వ్యాక్సిన్ గురించి తెలియదు. అండ్ ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇప్పటి వరకు ఎంతో మందికి డెలివరీస్ చేశారు మేడం. ఎప్పుడైనా మీరు డెలివరీ తర్వాత ఎమోషనల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? ప్రతి డెలివరీ ఎమోషనలేనండి. ఓకే. ఎమోషనల్ అవ్వకపోయినా పాపం వాళ్ళని చూస్తాం కదా, వాళ్ళని చూసి మేము ఎమోషనల్ అవుతుంటాం అనమాట మా టీం. చెప్పాను కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ హై రిస్క్. ఎక్కువ అంటే బాధపడింది ఎక్కువ ఏంటంటే కొంచెం బ్యాడ్ కేసెస్ ఉంటాయి కదా, నెలలు నిండకుండానే వచ్చి వీ హ్యావ్ సీన్ సచ్ కేస్. జస్ట్ 28 weeks, చాలా తక్కువ వెయిట్ ఉంది బేబీ, 600 grams 650 grams ఉంది బేబీ అంతే. తనకి బీపీ హై చాలా ఎక్కువైపోయి ఇంకా అన్కంట్రోల్డ్ దీంట్లోకి వెళ్ళిపోయి ఇంకా డెలివరీ చేయాల్సి వచ్చిందనమాట. సో ఇట్ వాస్ వెరీ స్మాల్ బేబీ. అంటే చూస్తుంది బేబీ, చూసింది అసలు ఫింగర్ ఇలా నోట్ దగ్గర పెడితే అప్పుడే సక్ చేయడానికి కూడా బాగానే ఉన్నది అనమాట. రిఫ్లెక్సెస్ అన్నీ చక్కగా వచ్చేసాయి. అంతే 700-650 grams ఉంది బేబీ. ఎన్ఐసీలో పెట్టారు. అలా ఫాలోఅప్ అయ్యాం కానీ బేబీకి ఇంకా కాంప్లికేషన్స్ వచ్చేసి సో బేబీ చనిపోయిందనమాట. అది కొంచెం ఇలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది అలా. ఇంకా కొన్ని ఏంటంటే సడన్ ఐయుడీస్ అంటాం. అంటే నెలలు నిండిపోతాయి, డేట్ ఇస్తాం కదా మనం, ఇది మీ డెలివరీ డేట్ అని చెప్పి ఇస్తాం. కానీ ఆ డెలివరీ డేట్ కన్నా ముందే రమ్మంటాం అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే చెకప్స్ ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. డాక్టర్ ఎందుకు రమ్మంటున్నారు అని అంటే మాకు తెలుస్తుంది. బేబీ హార్ట్ బీట్ చూస్తాము, బేబీ ఎలా కదులుతుందన్నది చూస్తాం అన్నమాట. కొంతమంది మదర్స్కి ఏంటంటే తెలీదు, వాళ్ళు మూమెంట్స్ చెప్పలేరు అనమాట. తగ్గాయని చెప్పి పోను వెంటనే రమ్మన్నా రారు. కదులుతుందని అనుకున్నాం మేడం అని చెప్పి ఒక రోజు ఆగి వస్తారనమాట. సో ఆ పాటికే బేబీ లోపల డెత్ అయిపోయి ఉంటుంది. సో డెలివరీ చేస్తే బేబీ లుక్స్ గుడ్, అంతా బాగానే ఉండి సడన్ ఐయుడీస్ అనమాట. అంటే నెలలు నిండిపోయి ఇంకా బేబీకి లోపల స్పేస్ ఉండదు. సో అది మనకి రీజన్ అనేది అంత ప్రాపర్గా లేదనమాట దాన్ని సడన్ ఐయుడీస్ అంటుంటాం. సో అవి అంతే కదా, టర్మ్ వరకు క్యారీ చేసి 9వ నెల ఇంకా డెలివరీ 2-3 గంటలలో డెలివరీ అవుతుంది అన్న టైంకి అలా అవ్వడం, అవి నిజంగా మాకు ఇంకొక 4-5 days వరకు మేము ఇంకా నార్మల్ అవ్వం అసలు. ఓకే, రియలీ. కానీ డన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సో దట్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా అట్లీస్ట్ 1 or 2 points నేను ఎడ్యుకేట్ చేయగలిగాను అని. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.